నమస్తే. మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మనకి ఆంగ్ల సంవత్సరం వస్తుంది అంటే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు రాశిఫలాలకు సంబంధించి. భాను గారు చెప్పే రాశిఫలాలు నేను ఫాలో అవుతాను పర్సనల్‌గా. అంతటి చక్కటి వివరణ ఇస్తారు. సో, ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఉగాదికి చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఉగాదికి చేస్తాం. కాకపోతే న్యూ ఇయర్ అనేది ఒక సంప్రదాయం మనందరం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి న్యూ ఇయర్‌లో ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ గ్రహస్థితులు ఎప్పుడెప్పుడు మారే అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా క్లియర్‌గా ఈ వీడియోల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది 2024. నమస్తే అమ్మా. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సో, ఫస్ట్ మనకి మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా 2024 అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఆంగ్ల సంవత్సరం అని చెప్పుకోవడం మనం ఉగాదికి మళ్ళీ చేద్దాం. ఎలాగో పంచాంగం ఉంటుంది. పంచాంగ శ్రవణం అదంతా ఉంటుంది. కాకపోతే అందరికి ఆసక్తి ఉంటుంది కాబట్టి అవును. స్పెషల్ ప్రోగ్రామ్‌గా ఇది చేస్తున్నాం. చెప్పండి సో మేషరాశి. కొంతమంది కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ సో ఉంటారు వాళ్ళకి న్యూ ఇయర్ కొంత అని. ప్లస్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం ఇంగ్లీష్ క్యాలెండర్‌ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇది కూడా తెలుసుకోవడం కొంతవరకు నీడెడ్. ఓకే. మనం అదే ఎక్కువ ప్రామాణికమైనా సరే బికాజ్ వి ఫాలో దిస్ కదా. అవును. సో అవును. అన్నిట్లో మనకి ఏ సర్టిఫికేట్‌లో చూసినా మనకి డేట్స్ అనేది ఉంటాయి. అవును. సో మనం దాన్ని డేట్స్‌ని మనం తీసుకుంటున్నప్పుడు మన సర్టిఫికేట్స్‌లో కావచ్చు. ఇప్పుడు 10th అంటే 2000 బ్యాచ్ అని చెప్తారు కదా. డిగ్రీ అంటే 2000 పాస్డ్ అవుట్ అని చెప్తారు. అవును. సో అవును. ఇలా మనం వాటిని మనం చెప్తున్న ఐఎస్ మనం వాడుతున్నప్పుడు మనం దేన్నైతే వాడుతూ ఉంటామో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి కదా. అవును. సో అది వస్తువైనా సరే, మనుషులైనా సరే, ఏదైనా దేన్నైనా సరే. కూడాను. అందువల్ల ఇది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. సో మేషరాశి. మేషరాశికి చెప్పేయండి. ఎలా ఉంటుంది మేషరాశి వారికి ఈ 2024 మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు? రైట్ అండి. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళది కూడా ఇదే అప్లికేబుల్ అవుతుందండి. ఓకే. అయితే అది ఎలా అంటే నేను చెప్తాను ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళు మేష రాశిలో పుట్టారు. వృషభ రాశిలో పుట్టారు. కానీ వాళ్ళది మేష లగ్నం అయిందనుకోండి. ఇది చూసుకోవాలి. అంటే 12 రాశుల్లో వాళ్ళ రాశి ఏ రాశి అయినా ఒకడు వాళ్ళ లగ్నం తెలిసిందనుకోండి. ఆ లగ్నం మేష లగ్నమే అయిందనుకోండి. ఆ రాశి చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. 2 ఫలితాలు అప్లికేబుల్ అవుతాయి. ఓకే. రెండిటిని కామన్‌గా బేరీజ్ వేసుకొని చూసుకోవచ్చు. ఎక్స్ట్రాకి తీసుకోవాలన్నమాట. సో దాన్ని వాళ్ళు రీకన్సైల్ చేసుకోవాలి. అందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది అనేది సో చూసుకోవచ్చు. దాన్ని బట్టి యావరేజా, ప్లస్సా, మైనసా అనేది వాళ్ళు డిరైవ్ అవ్వాలి. మనం మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ 2024 సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఆభరణ యోగం బాగా ఉంది. సో అంటే గోల్డ్ కొనుక్కోవడానికి అవకాశం చక్కగా ఉంది. మొత్తానికి సంవత్సరం మొదలు బంగారంతో మొదలవుతుంది. సో ఎందుకంటే గురు భగవానుడు ఆభరణ స్థానంలో అంటే మధ్యలో నుంచి, ఇది ఏప్రిల్ తర్వాత నుంచి నేను చెప్పేది. మేలో ఆయన వెళ్తాడు వృషభ రాశిలోకి. బట్ ఏప్రిల్ నుంచే కొంచెం స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే డిగ్రీస్ వైజ్ మనం చూసుకుంటే కనుక ఇంకా ఆయన వర్కింగ్ అక్కడే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వృషభ రాశిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఏప్రిల్ నుంచి మనం ఇది పరిగణనలోకి తీసుకోవాలి. ఆభరణ యోగం బాగా ఉంటుంది. ఇంట్లో వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది అంటారు కదా. ఇంట గెలిచి రచ్చగెలవాలి. సో ఈ సంవత్సరం మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు ఇంట గెలిచి రచ్చగెలిచే పర్సన్స్ అవుతారు అనమాట. అంటే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు బాగా లీడ్ చేయడానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్ సక్సెస్ హాయిగా ఉంది. జనరల్ గా కాంపిటేటివ్ సక్సెస్ రావాలంటే మన ఎఫర్ట్ మనం పెట్టాలి. చాలా స్ట్రగుల్ ఉంటుంది. అంత ఈజీగా కాంపిటేటివ్ సక్సెస్ అంటే ఇక్కడ నా ఉద్దేశం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి జనరల్ గా మనం మన డే టు డే లైఫ్ లో కూడానండి ప్రతి విషయాన్ని మనం కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అలా చేసుకుంటూ వెళ్తేనే మనం రిటైన్ అవ్వగలుగుతాం. సో కంపీట్ అనేది ప్రశాంతంగా చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా బాగా ప్రశాంతంగా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మేషరాశి, మేష లగ్నంలో పుట్టే వాళ్ళు చవి చూస్తారని చెప్పాలి. సో వాళ్ళకి గురు భగవానుడు బ్లెస్సింగ్ చాలా బాగా ఉంటుంది. సో ఆ విషయంలో వాళ్ళు చాలా బాగా బ్లెస్ అప్ చేయబడతారు. లోన్స్ విషయంలో చాలా బాగా ఉంది. లోన్స్ వాళ్ళకి శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళ మేనత్తలు, మేనమామల గురించి కూడా ఇక్కడ మనం కొంత మాట్లాడుకోవాలి. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మేనత్తలు కావచ్చు, మేనమామలు కావచ్చు. వాళ్ళ నుంచి ఏదైనా ఒక న్యూస్ వింటారండి. అది గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా అన్నది
వీళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. బట్ ఏంటంటే ఎనర్జీస్ కొన్ని కొన్ని యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు ఈ కంపెనీలో ప్రమోషన్ అన్న మాట మీరు విన్నారనుకో, లేకపోతే సాలరీ హైక్ అన్న మాట మీరు విన్నారు, న్యూస్ మీరు విన్నారు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఏ విషయం వీళ్ళు విన్నా, వీళ్ళు పర్టికులర్ గా వీళ్ళ కెరియర్ లో ఏదో ఒక మంచి విషయం జరగబోతుంది, ఏదో ఒక అదృష్టం జరగబోతుంది అన్న దానికి ఇది ఇండికేషన్ అన్నమాట. లైక్ అంటే మనం ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సడన్ గా ఆపేస్తారంటే సీఎంఓ పిఎంఓ ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్తున్నారు, మనకి అది ఇండికేషన్ కదా. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనమాట మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో వీళ్ళు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళడానికి కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా ఒక మంచి అయితే ఆ వార్త విన్నారంటే అది జరిగిన 6 నెలల లోపల, అంటే ఇయర్ లో ఎప్పుడైనా టేక్ ప్లేస్ అవుతుందండి. అది జరిగిన 6 months లోపల వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అయితే జరుగుతుంది. లోన్స్ ప్రీక్లూడ్ చేయాలని చాలా మంది చూస్తారు, లేదా కొంతమందికి బకాయిలు ఉంటారు, అప్పులు ఉన్నాయండి తీరట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి దానికి ఈ సంవత్సరం బాగుందండి, అంటే అప్పులు తీర్చడానికి అవకాశం అయితే డెస్టినీ త్రో చేస్తుంది. సో హెల్త్ కి సంబంధించి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అలాగే మీరు ఎలాగో జాబ్స్ అని చెప్పారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ముఖ్యంగా హెల్త్ చెప్పండి, హెల్త్ చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి. హెల్త్ పరంగా బాగుందండి, హెల్త్ పరంగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏప్రిల్ వరకు కొంచెం జాన్ టు ఏప్రిల్ వరకు హెల్త్ అంతా బాగానే ఉన్నా సరే కొంచెం స్తబ్దిగా ఒక చోట కూర్చుండిపోవడం, అంటే యాక్టివ్గా చురుగ్గా పనులు చేయలేరు అనమాట. కూర్చున్న చోట నుంచి కదలలేక కావచ్చు, లేదా కదలలేరంటే హెల్త్ బాగానే ఉంటుంది, మైండ్లో కొన్ని డిఫరెంట్ థాట్స్ వస్తాయి, ఏంటి ఈ ఆలోచనలు, వాళ్ళే స్టడీ చేసుకుంటూ ఉంటారు. మనం స్టడీ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఏప్రిల్ లోపలే చూస్తారు. సో వాటికి వాళ్ళు సెల్ఫ్ స్పేస్ కోసం టైం కేటాయించి కొన్ని పనులు డిస్టర్బ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. బట్ అది ఫిజికల్ మీద బాగాలేదేమో అనిపిస్తుంది వాళ్ళకి, అంటే స్లైట్ గా అనిపిస్తుంది. బట్ ఏప్రిల్ తర్వాత నుంచి మంచి హెల్త్ ఎంజాయ్ చేస్తారు, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అంటే ఏప్రిల్ లోపల కూడా ఏమి మేజర్ అయితే కాదు, జస్ట్ థాట్ ప్రాసెస్ లో వాళ్ళకి కొంచెం శరీరము ఒక్కొక్కసారి, ఇప్పుడు చూడండి విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు చురుకు పోట్లు ఉంటాయి. అదే మన మైండ్ బాగుంటే నిజంగా మనకి జ్వరం ఉన్నా ఆ జ్వరాన్ని మనం లెక్క చేయము కదా, దిస్ హ్యాపెన్స్ కదా అట్ ఏ టైమ్స్. సో అలాంటివి ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో పొలిటికల్ లీడర్స్ అందరికి బానే ఉంటుందా మేషరాశి వాళ్ళకి? ఎస్ అండి, పొలిటికల్ లీడర్స్ కి బాగుంటుందండి. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్ కి మెయిన్ ఏంటంటే మనీ పరంగా బాగుంది వాళ్ళకి, నేమ్ అండ్ ఫేమ్ పరంగా బాగానే ఉన్నా, బట్ ఎస్పెషల్లీ మనీ పరంగా మంచి ట్రాన్స్ఫార్మ్స్ జరుగుతాయి ఈ ఇయర్ లో మేషరాశి మేష లగ్నంలో పుట్టిన. ఏమన్నా లక్కీ కలర్స్ గానీ లక్కీ నెంబర్స్ గానీ ఏమన్నా ఉన్నాయా వీళ్ళకి మేషరాశి వారికి? లక్కీ కలర్స్ అంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సాటర్డేస్ అండి, సాటర్డేస్ ఎల్లో కలర్ వేసుకోవడం మంచిది వీళ్ళకి. ఓకే, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూనే ఉన్నాం. భానుకోటేశ్వర్ గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. ఎప్పుడు చేసినా ఆనందంగా మీ అందరి ఆదరణ లభిస్తూనే ఉంది. రాశిఫలాలు చేస్తూ ఉన్నాం. రాశిఫలాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీరు భానుకోటేశ్వర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక తదుపరి రాశి వృషభ రాశికి సంబంధించి 2024 ఏ విధంగా ఉందో అమ్మ మాటలో తెలుసుకుందాం. వృషభ రాశి అనగానే చాలా మంది అసలు భగవంతుడికి సమానంగా మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే గోమాతని పూజిస్తూ ఉంటాం కాబట్టి. సో ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి? రైట్ అండి, వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇయర్ అయితే వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా కన్ఫ్యూజన్స్ అండి. అంటే మైండ్ బాగానే ఉన్నా కూడా ఆలోచనలు వీళ్ళని విపరీతంగా తినేస్తూ ఉంటాయి. సో ఒక స్టేబుల్ మైండ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుంచి చాలా క్లారిటీ ఉంటుంది, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏప్రిల్ లోపల వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. వీళ్ళకి మెంటర్స్ని అడిగినా, లేదా వీళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినా ఒక కంక్లూషన్కి ఏ విషయానికి రాలేకపోతారు. బట్ ఏప్రిల్ తర్వాత నుంచి గురుబలం బాగా పెరగడం వల్ల ప్రతి విషయంలో ఒక క్లారిటీ, ఒక ట్రాన్స్పరెన్సీ అన్నది వీళ్ళకి వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మన నెత్తి మీద ఏదైనా నిప్పకుండా ఉంటే అది వచ్చి పక్కన ఎవరైనా పెడితే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలాంటిది వీళ్ళకి ఏప్రిల్ తర్వాత నుంచి తటస్థించడం జరుగుతుంది. ఒక 4 నెలలు
కొంచెం ఆ! 4 కన్ఫ్యూజన్ నెలలు. ఉంటుంది. అంటే 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను ఓకే. చెప్పిన ఈ కన్ఫ్యూజన్ స్టేట్ హ్మ్. 2024 ఏప్రిల్ వరకు ఉంటుంది. కాకపోతే ఇదంతా ఏంటంటేనండి ఒక రకంగా కేతు భగవానుడు వీళ్ళ జీవితంలో ఉన్న కాంప్లికేటెడ్ థింగ్స్‌ని తీసేస్తూ ఉన్నాడు కాబట్టి ఓకే. ఇలాంటివన్నీ చూడడం జరుగుతుందనమాట. అంటే హ్మ్. జస్ట్ థాట్ ప్రాసెస్ తోటి, టెన్షన్స్ తోటి అలా వెళ్ళిపోతున్నాయి. హ్మ్. బట్ ఏప్రిల్ తర్వాత నుంచి గురు భగవానుడు గురుబలం పెరగడం వల్ల వీళ్ళకి మైండ్ అంతా చాలా కూల్ అవుతుంది. విద్యార్థినులకి చాలా మంచి సమయము. హ్మ్. చదువుకున్నది అంటే బాగా చదువుకోవడానికి దానికి చాలా బాగా మంచి అవకాశం ఉంటుంది. అలాగే అంటే ఎగ్జామ్స్ గురించి అయితే టెన్షన్ అయితే జనరల్‌గా అందరికీ ఉంటుందనుకోండి. ప్రత్యేకించి హ్మ్. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏప్రిల్ లోపల కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కాతే గురుబలం వల్ల మంచి రిజల్ట్సే డిక్లేర్ అవుతాయి. వాళ్ళకి ఎగ్జామ్ రాసొచ్చినా సరే టెన్షన్‌గానే ఉంటుంది. నేను ఎలా సరిగ్గా ఉంటుంది? అటెంప్ట్ ఎలా ఉంటుంది అనే చేయలేదేమో అని. టెన్షన్ ఉంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఈవెన్ ఎగ్జామ్ అటెండ్ అయ్యొచ్చిన తర్వాత కూడా సరిగ్గా రాయలేదేమో అన్న కంక్లూజన్ వాళ్ళకి వాళ్ళే వస్తారు. హ్మ్. బట్ రిజల్ట్స్ చూసి వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యపోతారు. నాకేనా ఈ మార్క్స్ నాకు నేను వచ్చినాయి ఇచ్చింది ఈ మార్క్స్ అనా? అని. వృషభ రాశి వారికి నిజంగా ఇది అదృష్టం అనే చెప్పాలి. అదృష్టం. హ్మ్. ఎందుకంటే గురు భగవానుడి బలం వల్ల చాలా బాగా రాణిస్తారు. అంటే బావుంటుంది. కేజీ హ్మ్. నుంచి పీజీ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికైనా ఈ పాయింట్ అందరికి వర్తిస్తుంది. బావుంటుంది. అందరికీ హ్మ్. ఈ విద్యార్థినులకి ఈ పాయింట్ వర్తిస్తుందండి. హ్మ్. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ ఇయర్ చాలా సపోర్టింగ్‌గా ఉంది. ఓకే. బాగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జన్మ జాతకంలో సపోర్టింగ్‌గా లేకపోయినా సరే హ్మ్. వివాహ ప్రయత్నాలు చేయడానికి బాగా ఉంది. అయితే వివాహ ప్రయత్నాలు చేయడానికి బాగుంది. ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు ఉంటారు కదా! సో, హ్మ్. వీళ్ళ కపుల్ మధ్యలో కొన్ని స్వీట్ థింగ్స్ కూడా జరుగుతాయి. హ్మ్. కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి కదా! కపుల్స్ ఓకే. మధ్యలో. ఓకే. అది ఈ సంవత్సరం వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి తటస్థిస్తాయి. హ్మ్. ఇది కూడా మళ్ళీ ఏప్రిల్ నుంచే ఇది స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. రైట్. హ్మ్. సో, నాట్ బిఫోర్ ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. హ్మ్. అలాగే వీళ్ళకి ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఒక యోగం ఉందండి. హ్మ్. సింహాసన యోగం. ఈ హ్మ్. సింహాసన యోగం మీకు పేరుని బట్టే అర్థమై ఉంటుంది. సో, హ్మ్. సింహాసనం అంటే కింగ్స్ చైర్ అంటే. హ్మ్. సూపర్ ఇంకా. సో, వాళ్ళకి సింహాసనం వాళ్ళు కోరుకున్న ప్లేస్‌కెళ్ళిపోతారు ఆటోమేటిక్‌గా. వెళ్ళిపోతారు. ఓకే. అవునండి. హ్మ్. అయితే సింహాసన యోగాన్ని ప్రసాదిస్తుంది శనీశ్వరుడు, శని భగవానుడు. ఓకే. హ్మ్. జనరల్‌గా ప్రతి గ్రహం కూడా సింహాసన యోగాన్ని అంటే ఆ పర్టిక్యులర్ డిగ్రీస్‌లో అక్కడ ఆ ప్లేస్‌లో ఉంటేనే సింహాసన యోగం నవగ్రహాల్లో ఏ గ్రహ దేవత అయినా అందిస్తుంది. హ్మ్. హ్మ్. సో, ప్రతి గ్రహం అందించే సింహాసన యోగం ఒక రకంగా ఉంటే గనక, ఒక లెవెల్‌లో ఉంటే, హ్మ్. శనీశ్వరుడు అందించేది ఒక రకం ఉంటుందండి. ఓకే. ఇది ఎలానో నేనొక చిన్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. ఉదాహరణకి సింహాసన యోగం చంద్రుడి ద్వారా ప్రసాదింపబడిందనుకోండి. హ్మ్. వాళ్ళకి కొన్నాళ్ళు మంచి పదవుంటుంది. తర్వాత మళ్ళీ డౌన్ ఉంటుంది. మళ్ళీ అప్ మళ్ళీ అప్ ఉంటుంది. ఉంటుంది. మళ్ళీ డౌన్ ఓకే. ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉంటాయి. హ్మ్. అదే సూర్యనారాయణ మూర్తి సింహాసన యోగాన్ని హ్మ్. ప్రసాదించాడనుకోండి చిన్న ఇగో క్లాష్ తోటి, చిన్న ఇగో అసలది లేయర్ అనమాట. థిన్ హ్మ్. ఆఫ్ లేయర్ తోటి వాళ్ళు ఆ పదవిని వదిలేసుకుంటారు. ఓకే. మార్స్ ఇస్తున్నాడనుకోండి హ్మ్. అగ్రెషన్ వల్ల అది కోల్పోతారు. ఓకే. కానీ సాటర్న్ ఇచ్చేది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సింహాసన యోగాన్ని ఇచ్చేది సాటర్న్. హ్మ్. సాటర్న్ ఏదన్నా శనీశ్వరుడు ఇస్తే ఇస్తే ఇంక డోకా ఉండదు. అదే ఓకే. ఎగ్జాక్ట్‌లీ. అది లాంగ్ రన్‌లో ఇస్తాడు. హ్మ్. ఆయన ఇవ్వడంలో లోబత్వం చూపించడండి. కర్మ ఇవ్వడంలో హ్మ్. బిస్టో చేయడంలో ఆయన లోబత్వం చూపించడు. హి ఈస్ ఓకే. నాట్ కంజూస్. హ్మ్. హ్మ్. బిస్టోయింగ్ వెన్ ఇట్ కమ్స్ టు కర్మస్ హ్మ్. మానిఫెస్టింగ్. అదే ఒకవేళ రోగం ఇవ్వాలన్నా, ఆయన ఎలాంటి రోగం ఇస్తాడంటే షుగర్ ఇస్తాడు. ఓకే. షుగర్ తగ్గడం ఉండదు. హ్మ్. కంట్రోల్‌లో ఉంటుంది అంతే. అది హ్మ్. లైఫ్ లాంగ్ ఒక్కసారి షుగర్ అటాక్ అయిందంటే హ్మ్. తగ్గడం ఉండదని ఎవరైనా చెప్తారు. మనకు అవును. కూడా అవును. తెలుసు కదా! కంట్రోల్‌లో ఉంటుంది. కంట్రోల్‌లోనే ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అంటే అలాగనమాట. క్రానిక్‌గా ఇచ్చేస్తాడు. ఆయన ఏమిచ్చినా క్రానిక్‌గా ఇస్తాడు. రైట్. సో, సింహాసన యోగం అనేది క్రానిక్‌గా అంటే రీటైనబుల్‌గా ఉంటుందని రైట్. నేను చెప్పొచ్చే ఉద్దేశం. సూపర్. బానే ఉంటుంది మొత్తానికి. వృషభ రాశి వారికి యెస్ ఏప్రిల్ అండి. నుంచి బావుంటుంది. యెస్ సో, అండి. కలర్స్ విషయం ఏమన్నా చెప్తారా? అదృష్టంగా ఉండే కలర్స్ కానివ్వండి, నంబర్స్ కానివ్వండి అలా. వీళ్ళకి అదృష్టంగా ఉండే కలర్ అంటే వీళ్ళు గ్రీన్ కలర్ వేసుకోవాలండి. కొంచెం ఓకే. గ్రీన్ కలర్ వీళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ పనులకు వెళ్ళేప్పుడు హ్మ్. గ్రీన్ కలర్ వేసుకుంటూ ఉంటే బావుంటుంది. అంటే ప్రత్యేకించి ఒక డే అని కాకుండా ఎప్పుడైనా సరే వీళ్ళు ఏమైనా గ్రీన్ బాగా ఇంపార్టెంట్ పనికొస్తుంది. గ్రీన్ బాగా పనికొస్తుంది ఈ రైట్. సంవత్సరం వాళ్ళకి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, కొంతమందితో చేస్తే చాలా హాయిగా, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వారే భానుకోటేశ్వరి గారు. 2024కి సంబంధించి రాశిఫలాలు చేస్తూ ఉన్నాం భానుకోటేశ్వరి గారితో. మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నంబర్‌తో. ఇప్పుడు మిథున రాశికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. 2024కి సంబంధించి. నమస్తే. జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. సో, 2024లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇయర్ మొత్తం బావుంటుందా? ఏమైనా రెమెడీస్ కూడా చెప్పండి.
రైట్ అండి. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ఫలితాల్లో అప్లికేబుల్ అవుతాయి, వర్తిస్తాయి. అయితే మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు జస్ట్ ఒక గుడ్ పాయింట్‌తో స్టార్ట్ చేద్దాం. అన్ని గుడ్ పాయింట్సే ఉన్నా ఒక గుడ్ పాయింట్‌తో స్టార్ట్ చేద్దాం. ఈ సంవత్సరం వీళ్ళకి భాగ్య యోగం ఉంది. అలాగే శ్రీలక్ష్మి యోగం ఉంది. శనీశ్వరుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. భాగ్యయోగం, శ్రీలక్ష్మి యోగం. సో శ్రీలక్ష్మి యోగం అంటే ఆ యోగం దాన్ని ఇంకా మనం విపులీకరించక్కర్లా, అందరికీ అర్థమైపోతుంది ఆ యోగం ఎలాంటిది అని చెప్పి. నేను ఇందాక క్రితం వీడియోలో వృషభ రాశి వీడియోలో చెప్పినట్లు అన్ని గ్రహాలు ప్రసాదించే యోగం ఒక రకంగా ఉంటే శనీశ్వరుడు ప్రసాదించే యోగం ఒక రకంగా ఉండదు. సో శనీశ్వరుడు ఇస్తున్నాడు కాబట్టి లక్ష్మీ యోగాన్ని వీళ్ళు దాచిపెట్టుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం కాంట్రడిక్టరీ పాయింట్ ఒకటి ఉంది. ఆ పాయింట్ కూడా నేను చెప్తాను. బట్ అది చెప్పడానికి ముందుగా ఇప్పుడు శనీశ్వరుడు డబ్బులు ఇచ్చాడు అంటే అది కాంక్రీట్ గా వాళ్ళకి అంటే ఫిక్స్ చేస్తాడు అనమాట. అంటే మళ్ళీ ఇంకా అది చాలా కాలం ఫ్యూచర్ పనికొచ్చేట. ఎలాగైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు ఆస్తిపాస్తులు ఇచ్చినా, ఏదైనా డబ్బులు ఇచ్చినా ఫిక్స్డ్ డిపాజిట్ వేసి బాండ్ మన చేతిలో పెడతారు కదా. ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ గా పిల్లలకి ఇస్తే పాడు చేస్తారు డబ్బులు అని చెప్పి అలా చేస్తారు. ఒకవేళ ఆస్తిపాస్తులు రాయాలన్నా మన వాళ్ళ పేరు మీద రాసేస్తారు. అనుభవించే హక్కే మనకి ఇస్తారు కానీ దాన్ని వాడుకునే హక్కు అంటే దాన్ని ఏం చేసే హక్కు మనకి ఇవ్వడు. అది శనీశ్వరుడు అండి. అది దట్స్ శనీశ్వరుడు అనమాట. అలా ఇస్తాడు. అయితే సేవింగ్స్ కి అయితే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కాంట్రడిక్టరీ పాయింట్ ఏంటంటే వీళ్ళకి డబ్బులైతే శనీశ్వరుడు ఇస్తున్నాడు కానివ్వండి, వీళ్ళకి ప్రతి నెల డబ్బులు దాచుకుందాం అంటే ఏదో ఒక ఖర్చు వచ్చేస్తుంది. ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు అయితే బానే ఉంది వీళ్ళకి దాచుకోవడానికి. ఏప్రిల్ నుంచి ఖర్చులు ఉంటాయి. అది మంచి కానీ చెడు కానీ మొత్తానికి ఖర్చులు ఉంటాయి. మంచి ఖర్చులే ఉంటాయి. మంచి ఖర్చులు ఉంటాయి. సో అది కూడా శుభ సూచికమే యాక్చువల్ గా. సో ఇప్పుడు ఈ మంత్ అంటే మన నెలసరి బడ్జెట్ లో ఈ ఖర్చు లేదు కదా, నెక్స్ట్ టైం ఈ ఖర్చు ఉండదు కాబట్టి మనం దాచుకుందాం అని అనుకుంటారు. కానీ మళ్ళీ ఇంకొక ఖర్చు వస్తుంది. సో అలా ప్రతి నెల కొంచెం ఏదో ఒక ఖర్చు ఉంటుంది. బట్ అయినా కూడా దాచుకుంటారు వీళ్ళు. మొత్తం అంటే వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది, ఖర్చు రీత్యా అసంతృప్తి ఉంటుంది. అలాగని ఏదో వేస్ట్ ఖర్చు, వృధా ఖర్చు అయితే డెఫినెట్ గా ఉండదండి. వృధా ఖర్చు అయితే చేయరు, ఖర్చులు అయితే ఉంటాయి. వీళ్ళు నెలసరి ఇప్పుడు మొత్తం ప్రతి నెల అయ్యో అనవసరంగా ఖర్చు అయిపోతుంది అంటే అవసరమైన ఖర్చు అని వీళ్ళు ఇష్టపూర్వకంగా అయితే ఖర్చు పెట్టరండి. ఎందుకో ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే శనీశ్వరుడు సేవింగ్స్ చేసే రుచిని వీళ్ళకి చూపిస్తాడు. సేవింగ్స్ చేసుకుంటే మనకంటూ మన వెనక కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది అన్నది వీళ్ళకి శనీశ్వరుడు రుచి చూపిస్తాడు. సో అది రుచి చూపించినప్పుడు వీళ్ళకి అరే ఖర్చు పెట్టకపోతే ఈ డబ్బులు కూడా దాచుకునే వాళ్ళం కదా, ఇలాంటి థాట్ ప్రాసెస్ మొదలవుతుంది అనమాట. సీడ్ అయితే శనీశ్వరుడు వేస్తున్నాడు కానీ ఖర్చులు అయితే ఉంటాయి. సో వీళ్ళ ఇయర్ చూసుకుంటే మొత్తం ఇయర్ ఫోర్కాస్ట్ అంటారు కదా. సో వచ్చే సంవత్సరము ఫిబ్రవరి వరకు కూడా వాళ్ళు చూసుకుంటే ఇంత ఖర్చు అయినా బాగానే దాచామే అని అప్పుడు అనుకుంటారు. కానీ సంతోషంగా ఉంటారు. అప్పటికి తెలుస్తుంది. కానీ ఎవ్రీ మంత్ ఏంటో అనవసరంగా ఖర్చు చేస్తున్నామా, అనవసరం కదా అది అవసరమని తెలుసా బట్ అనవసరంగా ఫీల్ అవుతుంది. ఇది ఒక పెక్యులియర్ పాయింట్ అండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యేప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటిది ఒకటి మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టే వాళ్ళకి ఉంటుంది. బట్ ఇచ్చే శనీశ్వరుడు కాబట్టి దాచుకోవడానికి అవకాశం. హ్యాపీ న్యూస్ మొత్తానికి అన్ని రంగాల వరకు బానే ఉంటుందమ్మా. శ్రీలక్ష్మి యోగం అంటే ఇంకా వృత్తి వ్యాపారాల్లో ఇండైరెక్ట్ గా మనకి లాజికల్ స్పీకింగ్ బాగున్నట్టే లెక్క. సో ఏదన్నా కలర్ ఇంకా అదృష్టం వాళ్ళ మూడ్ చేంజ్ కాకుండా ఉండడానికి ఏమన్నా కలర్స్ ఏమన్నా చెప్తారా? ఇక్కడ వీళ్ళు ఏంటంటే శనివారం పూట కొంచెం లైట్ బ్లూ లేదంటే బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి. వేసుకుంటే కనుక దాన్ని వీళ్ళు ఆంప్లిఫై చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ వీళ్ళు అంటే ఆడవచ్చు మగవచ్చు. హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకుంటారు. ఆడవాళ్ళు అయినా కూడా స్ప్లిట్ ఎండ్స్ ఉంటే కట్ చేయించుకుంటారు, హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకుంటారు. అది సాటర్డేస్ కాకుండా చూసుకోవాలి. బుధవారాలు పెట్టుకుంటే మంచిది. ఈవెన్ సెలూన్స్ కి వెళ్తే మెన్ సెలూన్స్ కి వెళ్తారు కదా, సో బుధవారం పెట్టుకుంటే ఇయర్ వరకు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ అనవసరమైన ఖర్చులన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి దాంతో. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే హెయిర్ కి కారకుడు శనీశ్వరుడు అండి. సో హెయిర్ ట్రిమ్మింగ్ అంటే అక్కడ మనం వీనస్ ని యాక్టివేట్ చేస్తున్నట్టు. ఏదైనా అందంగా కనిపిస్తుందంటే అక్కడ వీనసే, అది ఏదైనా అవ్వచ్చు, జుట్టు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మన బట్టలు అవ్వచ్చు. సో ఇక్కడ బుధవారం పూట చేయడం వల్ల వీళ్ళ రాష్ట్రాధిపతి బుధవారం కాబట్టి బుద్ధ భగవానుడు కాబట్టి అనవసరమైన ఖర్చులన్నీ కట్ డౌన్ అవుతాయి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ద్వారా భానుకోటేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలా మంచి స్పందన, విశేష స్పందన లభిస్తూ ఉంది. 2024కి సంబంధించి రాశి ఫలాలు చేస్తూ ఉన్నాం. రాశి ఫలాల్లో వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ చాలామంది బిజినెస్లు కానివ్వండి చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. జనవరిలో స్టార్ట్ చేయాలనుకుంటారు, సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటారు.
ఇలా ప్రతి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వారి వారి రాసుల్ని, వారి వారి లగ్నాలని చూసుకుంటే మంచి కలిసొస్తుంది అన్న ఉద్దేశంతో భానుగారితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. మీకేవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్‌లో కూడా తెలియచేయొచ్చు. భాను గారు మనందరికీ సుపరిచితులే అయినప్పటికీ మరీ చెప్తున్నాను. జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, వాస్తుకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా చక్కగా సంప్రదించవచ్చు. మీ పూర్తి వివరాలు గనక సమర్పించినట్లయితే మీకు సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. మనం తదుపరి రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశికి సంబంధించి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024? రైట్ అండి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బాగా ఉంది. కర్కాటక రాశి అంటే 360 డిగ్రీస్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందని చెప్పాలి. అయితే ఓహ్! ఇది గోచార రీత్యా వచ్చేది కాబట్టి, హ్మ్. వాళ్ళ జన్మ జాతకంలో అసలు ఇప్పుడు ధనయోగాలు లేవు. అసలు ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేదనుకోండి, హ్మ్. డెఫినిట్‌గా ఒక 30-40% బెటర్‌మెంట్ అయితే వాళ్ళు చూస్తారు. అప్పటి ఓకే. ఇంతకు ముందు ఉన్న దాని మీద హ్మ్. ఇప్పటి నుంచి అయితే బెటర్‌మెంట్ అయితే వీళ్ళు చూస్తారు. ఓకే. బాగుంది కదా అని డెఫినిట్‌గా బెటర్‌మెంట్ చూస్తారు. వాళ్ళ జన్మ జాతకం బాగా ఉందనుకోండి, ఇది హ్మ్. ఇంకా ప్లస్ అవుతుందన్నమాట. హ్మ్. ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇట్స్ మొత్తానికి లైక్ ధనయోగం ఉంటుంది బాగా కర్కాటక ధనయోగం రాశికి. ఉంటుందండి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ధనయోగం చాలా బాగా ఉంటుంది. ఈ హ్మ్. కర్కాటక రాశి లగ్నంలో పుట్టిన ఇద్దరికి ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతున్నాయి. హ్మ్. అలాగే వీళ్ళు వీళ్ళ అమ్మగారి తరఫు బంధువులు ఉంటారు కదా! హ్మ్. తల్లి తరఫు బంధువులు వాళ్ళ గుడ్ బుక్స్‌లో వీళ్ళుంటారు ఈ సంవత్సరము. ఓకే. సో, వాళ్ళ గుడ్ బుక్స్‌లో ఉంటారు. ఉండడం వల్ల ఏంటంటే ఒక రకంగా వీళ్ళకది అది ఒక మంచిదనమాట. ఒక క్షేమమైన విషయం. క్షేమకరమైన విషయం. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఈ సంవత్సరం వీళ్ళకి లాభస్థానం విపరీతంగా యాక్టివ్‌లో ఉంది. ఈ హ్మ్. లాభస్థానం విపరీతంగా యాక్టివ్‌లో ఉండడం వల్ల వీళ్ళ అంటే ఎస్పెషల్లీ వీళ్ళ సిబ్లింగ్స్, వీళ్ళ బయోలాజికల్ సిబ్లింగ్స్ కావచ్చు, లేదా కజిన్స్ ఉంటారు కదా! సో, హ్మ్. కజిన్స్ హ్మ్. తోటి కావచ్చు, మంచి ర్యాపో ఉంటుంది. వాళ్ళు వీళ్ళ పట్ల బాగా ఆకర్షితులవుతారు, అట్రాక్ట్ అవుతారు. సో, ఇదంతా ఎందుకు జరుగుతుందంటేనండి, ఇక్కడ ఒకటేంటంటే ఎప్పుడైనా మనకి కొన్ని చేంజెస్ లైఫ్‌లో జరుగుతున్నాయా అనడానికి ఏమన్నా ఇండికేషన్స్ ఉంటాయా? హ్మ్. ఇలాంటివి కూడా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఓకే. ఆ ఇండికేషన్ ఇది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన ఇప్పుడు హ్మ్. మనకి బాగా మంచి దశ ఉంది. మన జీవితం మారబోతుందన్న దానికి జనరల్ ఇండికేషన్ ఏంటంటే, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని చూసే దృష్టికోణం మారుతుందనమాట. సో, ఓకే. దట్స్ అన్ ఇండికేషన్. సో, హ్మ్. హ్మ్. అలాగా ఈ ఇండికేషన్ అనేది వీళ్ళకి ఈ సంవత్సరం తటస్థిస్తుంది. హ్మ్. ఎలాగైతే మనకి ఆహ్, మేషరాశి వాళ్ళ గురించి కూడా ఇదే పాయింట్ హ్మ్. మనం అంటే వాళ్ళ మేనత్తలు, మేనమామలు అని అనుకున్నాం కదా! హ్మ్. అలాగే హ్మ్. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి తల్లి తరఫు బాంధవులు. సో, హ్మ్. తల్లి తరఫు కజిన్స్ అయినా తల్లి తరఫు, తల్లిగారి తరఫు. ఓకే. సో, అందరిలోకి వీళ్ళు అంటే ఇంకొకటి ఇక్కడ చెప్పాలి నేను. నాలుక పెట్టుబడిగా డబ్బులు సంపాదించే వాళ్ళకి. ఓకే. చాలా ఎక్స్‌ట్రీమ్ గూడా అన్నమాట. హ్మ్. సో, సూపర్. హ్మ్. అంటే ఇది అర్థమయ్యేట్టు చెప్పాలంటే టీచర్స్, హ్మ్. లాయర్స్, హ్మ్. యాంకర్స్, హ్మ్. న్యూస్ రీడర్స్, హ్మ్. మరియు మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, హ్మ్. ఇలాగా నాలిక పెట్టుబడిగా ఉండి పనిచేసేవాళ్ళు ఎవరికైనా సరే, హ్మ్. ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఓకే. సో, ఫైనాన్షియల్‌గా వీళ్ళు చాలా మంచి అంటే హైలీ ఇండిపెండెంట్ అవ్వడానికి అవకాశం అయితే డెస్టినీ త్రో చేస్తుందండి. ఓకే. కర్కాటక రాశి, కర్కాటక సో, లగ్నం. ఈ కర్కాటక రాశి వారు అసలు అద్భుతంగా ఉంది మొత్తానికి ఈ చాలా సంవత్సరం. బావుంది. సో, వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలంటే ఏమన్నా కలర్స్ కానివ్వండి, బెస్ట్ డేస్, బెస్ట్ నంబర్స్ ఏమన్నా ఫాలో అవ్వచ్చా? బెస్ట్ డేస్ అంటే థర్స్‌డే అండి. హ్మ్. థర్స్‌డే థర్స్‌డే. వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. హ్మ్. అలానే ఫ్రైడేస్ వీళ్ళు వీలున్నంత వరకు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే కనుక చాలా బావుంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ సంవత్సరం లక్ష్మీ యోగం అంటే ఈ లక్ష్మీ యోగం అంటే రకరకాలుగా ఉంటుంది. అసలు లక్ష్మీ అమ్మవారి యోగం అంటే అష్టలక్ష్ముల రూపంలో మనకొస్తేనే అది మనం కంప్లీట్ లక్ష్మీ యోగంగా ఆస్ట్రాలజికల్ ప్రకారంగా ఉంది. సో, ఇక్కడ కంప్లీట్ లక్ష్మీ యోగం అని చెప్పను కానియండి. హ్మ్. బట్ కరెన్సీ పరంగా లక్ష్మీ యోగం ఉంది. సో, దాన్ని హ్మ్. ఇంకా కొంచెం మన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! అమ్మవారు మన లైఫ్‌లోకి వస్తున్నప్పుడు. సో, అందుకని శుక్రవారం పూట అమ్మవారిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటే కనుక చాలా ఓకే. చక్కగా ఉంటుంది. ఓకే. కలర్స్ ఏమన్నా చెప్తారమ్మా? కలర్స్. వైట్ కలర్ అండి. వైట్ కలర్ హ్మ్. బాగా యూజ్ వైట్ చేయాలి. కలర్ అది కూడా ప్రత్యేకించి ప్రతి నెల రోహిణి నక్షత్రం అని ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం వచ్చినప్పుడు వితౌట్ ఎనీ ఫెయిల్ వైట్ రంగు బట్టలేసుకోవాలి. ఈవెన్ హ్మ్. చుడీదార్ అవ్వచ్చు, సారీ హ్మ్. అవ్వచ్చు, లేదా షర్ట్స్ అవ్వచ్చు, హ్మ్. జీన్స్ ఐ మీన్ టీ షర్ట్స్ అవ్వచ్చు. హ్మ్. ఏదైనా సరే వైట్ ఉండేట్టు చూసుకుంటే వైట్ ఎక్కువ ఫోకస్ అవ్వాలి. వైట్ ఎక్కువ. ఇంకా హ్మ్. అది తళతళలాడే తెలుపులాగా. తెలుపైతే బావుంటుంది. ఇగ మనం చూడంగానే కళ్ళు మిరుమిట్లు కలపాలి ఏమిటి అవతలాళ్ళకి. ఈరోజు ఈళ్ళు వైట్ ఏసుకున్నారు అనిపించాలన్నమాట. అలా కనిపించాలి. రైట్. రోహిణి నక్షత్రం. ప్రతి హ్మ్. నెల ఒక్కరోజు వస్తుందండి. ఆ ఓకే. రోజు వేసుకొని కుదిరితే శ్రీకృష్ణుడి ఆలయానికి కూడా వెళ్తే ఇంకా హ్మ్. మంచిది. ఓకే. ఇంకా చాలా బావుంటుంది. హ్మ్.
ఎందుకంటే మాధవుడి మొత్తానికి సమేతంగా రాసులు అన్నీ బానే ఉన్నాయి. ఇప్పటి వరకు Yes. చెప్పుకున్న రాసులన్నీ కూడా చాలా మంచిగానే ఉంది. 2024 అన్ని రాసుల వరకు బానే ఉంటుందేమో మేబీ. Yes. సో, చాలా బాగా చెప్పారమ్మా. కర్కాటక రాశికి సంబంధించి. కర్కాటక రాశి వారందరికీ సూపర్‌గా ఉందండి ఈ సంవత్సరం అంతా. భానుగారు చెప్తుంటే నాకే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నిజంగా కర్కాటక రాశి వారందరూ హ్యాపీగా లీడ్ చేస్తారు ఇయర్ మొత్తం. కాకపోతే చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వడం వల్ల ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది కదా! ఒకసారి ఫాలో అయ్యి చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీకు ఇంకేమైనా కార్యక్రమాలు కావాలా? ఆధ్యాత్మికంగా భానుగారితో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బావుంటుంది? ఇవన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024 చెప్పండి? రైట్ అండి. సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన సింహలగ్నం. వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ ప్రెడిక్షన్స్ వర్తిస్తాయి. సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ఇయర్ అంతా బాగా ఉంది. నార్మల్‌గా మనం జనరల్‌గా మాట్లాడుకుంటే బాగా ఉంది. అయితే బిజినెస్ చేసే వాళ్ళకి ఉన్న బిజినెస్ యథాతథంగా సాగిస్తే మంచిదే. సో, ఉన్న బిజినెస్‌లో ఎక్స్‌టెన్షన్స్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. ఓకే. బట్ ఒక బిజినెస్ చేస్తే ఇంకొక బిజినెస్‌లో కాలు పెడదాం అనుకుంటే కనుక ఈ ఇయర్ అంత ఫేవరబుల్‌గా లేదండి. ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. సప్తమ స్థానంలో శనీశ్వరుడు యాక్చువల్‌గా ఒక రాజయోగాన్ని బిస్టో చేస్తూ ఉన్నాడు. బిస్టో చేస్తూ ఉన్నప్పుడు శనీశ్వరుడు ఏం చెప్తారంటే ఏదైనా ఒకటి పట్టుకొని దాంట్లో ఫస్ట్ నిష్ణాతులను కండి. తర్వాత ఇంకొకటి చూద్దాం. నిష్ణాతులు అంటే మనం భావించే నిష్ణాతత్వం కాదు, ఎఫిషియన్సీ కాదు, ఆయన భావించాలన్నమాట. సో, దానివల్ల అలా కాకుండా వేరేది అంటే మటుకు ఆయన ఒప్పుకోడండి. సో, ఆయన్ని అప్పిచ్చేయాలంటే ఒకటే ఒకటి ఏ ప్రొఫెషన్ అయితే ఉన్నారో ఇది వ్యాపారస్తులకి. ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా కొంతమంది సైడ్‌గా ఒక వ్యాపారం పెట్టాలనుకుంటారు. దానికి అనుకూలంగా లేదు. సో, ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగంలో డెవలప్‌మెంట్ కోసం, ప్రోగ్రెషన్ కోసం అయితే ఆయన సహకరిస్తున్నాడు. కానీ సైడ్‌గా చేయడానికైతే ఈ సంవత్సరం సహకరించట్లేదు. సో, అందువల్ల ఒకవేళ అలా లేకుండా వ్యాపారం సాగించే వాళ్ళకైతే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళ స్టేటస్ చేంజ్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. బట్ సజెస్టబుల్ ఏంటంటేనండి వేరే బిజినెస్ పెట్టుకోకూడదు. ఒకటే బిజినెస్‌లో వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. ఏదైతే చేస్తున్నారో దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి. ఇంకొక దాని మీద దృష్టి పెట్టకూడదు, ఫోకస్ పెట్టకూడదు. ఇది ఒక ఇది ఉంది శనీశ్వరుడు నుంచి వచ్చేది. అలాగే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకి ఏప్రిల్ నుంచి ఇంకా ప్రత్యేకించి బాగా ఉంది. ఏప్రిల్ నుంచి గురుడు మారుతూ ఉన్నాడు కదా, అంటే మే ఫస్ట్ వచ్చినా సరే ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయితే చేంజెస్. సో, ఏప్రిల్ నుంచి ఉద్యోగస్తులకి బాగుంది. ఉద్యోగస్తులకి ఎక్కువ బాగుందని చెప్పాలి వ్యాపారస్తుల కన్నా ఈ సంవత్సరం. సింహరాశి, కష్టే ఫలి అనేది బాగా వర్తిస్తుంది వీళ్ళకి. బాగా వర్తిస్తుంది. అలాగే వీళ్ళ వాక్కుకి విలువ పెరుగుతుంది. వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఏవైనా అంటే ఏమంటారు, కేతు భగవానుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఎప్పుడైనా ద్వితీయ స్థానంలో కేతు భగవానుడు ఉంటే స్ఫుటవాక్ ప్రదాత అని మనకి పరాశర సంహితలో ఉంది. సో, అంటే చాలా షార్ప్ టంగ్ అనమాట. సో, ఏదైనా కూడా చాలా స్పాంటేనియస్‌గా మాట్లాడతారు. సో, దేన్నైనా సరే వీళ్ళ మాట అనేది అవతల వాళ్ళకి చాలా బాగా ఎక్స్‌ప్రెస్ అవుతుంది. సో, ఇప్పుడు గురు భగవానుడి దృష్టి కూడా ఏప్రిల్ తర్వాత నుంచి పడడం వల్ల అది ఇంకా పెరుగుతుందని చెప్పాలి. సో, వాక్కుకి సంబంధించి చాలా బాగా ఉంటుంది. వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఏమన్నా అపార్థాలు, అపోహలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. సో, కుటుంబంలోనే రిలేషన్స్ చాలా బాగా మెరుగుపడతాయి. ఫైనాన్షియల్‌గా బెటర్‌మెంట్స్ స్టార్ట్ అవుతాయి వీళ్ళకి. మంచి మంచి బెటర్‌మెంట్స్ స్టార్ట్ అవ్వడానికి ఇయర్ అనుకూలంగా ఉందండి. సో, సింహరాశికి కూడా ఆల్మోస్ట్ అంతా బానే ఉంది. కొంచెం వ్యాపారస్తులు కాస్త వ్యాపారస్తులు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఉమ్మడి ఆస్తి ఉంటుంది కొంతమందికి. అవును. ఈ ఉమ్మడి ఆస్తికి సంబంధించిన గొడవలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందండి. సో, ఉమ్మడి ఆస్తి ఉంటేనే. ఉమ్మడి ఆస్తి లేకపోతే అసలు ఈ విషయం వర్తించదు. నార్మల్‌గా ఇండిపెండెంట్‌గా ఎవరికి వాళ్ళకి ఉందనుకోండి, అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏదైనా ఆస్తి కొనాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా పూర్తిగా అనుకూలంగా అయితే లేదు ఈ సంవత్సరం. ఓకే. సో, వాళ్ళ జన్మజాతకం బాగుంటే వెళ్ళొచ్చు. వాళ్ళ జన్మజాతకం సహకారంగా లేకపోతే గోచారం సహకరించట్లేదు సరిగ్గా, కొంచెం ఆస్తిపాస్తులు ఏర్పరచుకోవడానికి కొంచెం అపోజ్ చేస్తుంది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా డీల్ చేయాలి. సో, వాళ్ళు అనుకున్నవి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పోవాలంటే ఏమన్నా రెమెడీస్, కలర్స్ కానీ, డేస్ కానీ రెమెడీస్ అంటే వీళ్ళ రాశ్యాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తిని రోజు ఆరాధించాలి. సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండాలి. దానివల్ల వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఓకే. కలర్స్ ఏమైనా చెప్తారమ్మా? కలర్స్ అంటే రెడ్ అండి. రెడ్ ఎక్కువగా వేసుకోవటం. టమాటో రెడ్.
సో బాగుంటుంది వీళ్ళకి. సో అదండి, సింహరాశి వారికి కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ వ్యాపారంలో కానివ్వండి, అలాగే ఆస్తుల విషయంలో, ఉమ్మడి ఆస్తుల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే లైఫ్ సెట్ అయిపోయినట్టే, బాగుంది అంతా. సంవత్సరం అంతా బాగుంటుంది. ఇంకా మీకు ఏమన్నా రెమెడీస్ కానివ్వండి, లేదా మీకు జాతకాలకు సంబంధించిన, వాస్తుకు సంబంధించిన వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే భానుకోటేశ్వర్ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ నేను కలుస్తాను. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024? రైట్ అండి. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అయితే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి బాగా కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఏ నిర్ణయం అయితే తీసుకోలేరు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. అలానే ఏదన్నా కోల్పోతున్నామా అన్న భయం ఉంటుంది. ఏది ఇదమిత్తంగా ఏమీ ఉండదు. బట్ జస్ట్ ఒక ఇన్సెక్యూరిటీ వీళ్ళని ఎక్కువ డామినేట్ చేసే ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది. అంతే. అంటే ప్రాక్టికల్‌గా అయితే అదేమి అప్లికేబుల్ కాదు. సో మైండ్ పరంగా హైపోథెటిక్ అంటారు కదా! సో ఎక్కువగా దానివల్ల ఆలోచించేస్తూ ఉంటారు. సో రైట్. దానివల్ల కొంచెం అది అనిపించే అవకాశం ఉంది. బట్ ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళకి చాలా ప్రశాంతత వస్తుంది. ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళ మైండ్ చాలా పీస్‌గా, కూల్‌గా, రిలాక్స్‌డ్‌గా అవుతుంది. వీళ్ళకి ఏప్రిల్ తర్వాత నుంచి ఒక రకంగా చూసుకుంటే కనుక గట్టిగా వీళ్ళు ఏదైనా ఒక మంచి పని అనుకుంటే అది అవ్వడానికి అవకాశం ఉందండి. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన అందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. అలానే వీళ్ళకి సాటర్న్ కూడా 6th హౌస్‌లో ఉంటూ అందరితోటి మంచి రిలేషన్ అన్నది వీళ్ళకి కలుగజేస్తూ ఉన్నారు. ఓకే. సో ఎవరితోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సంఘజీవి కదా మనిషి అంటేనే. సో దానికి వీళ్ళకి పర్ఫెక్ట్ డెఫినిషన్ అవుతారని చెప్పాలి. చాలా మంది వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళలో చేంజెస్ చాలా చూస్తారు. అంటే ఇదివరకు లాగా లేరు వీళ్ళు, ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. ఇలాంటి మాటలు కొంచెం వీళ్ళు వింటారన్నమాట. అంటే గుడ్ పర్వ్యూలో నేను చెప్పేది, బ్యాడ్‌గా అయితే కాదు. సో గుడ్ పర్వ్యూలో కొన్ని చేంజెస్, వీళ్ళ చేంజెస్ అవతల వాళ్ళు ఎక్కువ నోటీస్ చేస్తారు వీళ్ళకంటే ఓకే. కూడా. కాంట్రాక్ట్స్ వస్తాయండి. ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, మంచి కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం నేను ఇప్పుడు చెప్పాలి మీకు. ఈ కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గణేష్ యోగం ఒకటి ఈ సంవత్సరం యాక్టివేట్ అవబోతుంది. ఓకే. సో జనరల్‌గా మనకు ఆస్ట్రాలజీలో ఈ యోగానికి ఉన్న సిగ్నిఫికెన్స్ నేను మీకు చెప్తాను. ఈ గణేష్ యోగం ఏం చేస్తుందంటే సడన్‌గా ఫైనాన్షియల్‌గా ఇక్కడున్న వాళ్ళని అక్కడ కూర్చోబెడుతుంది జనరల్‌గా జన్మ జాతకంలో ఉంటే. బట్ ఏ యోగమైనా ఆ ట్రిగ్గర్ పాయింట్ యాక్టివ్ అవ్వాలి. ఆ డిగ్రీస్ వైజ్ అది యాక్టివ్ అయిన తర్వాతే అది ఫలిస్తుంది. అది ఎప్పుడు ఉంటుందో అప్పుడు వర్తిస్తుంది. ఇప్పుడు ఇది వీళ్ళకి గోచర రీత్యా ఉంది. గోచర రీత్యా ఉన్న ఈ యోగము వీళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళ జన్మ జాతకం సహకరిస్తే బాగా వర్తిస్తుంది. జన్మ జాతకం సహకరించకపోయినా గణేష్ యోగం వల్ల వీళ్ళకి ఏప్రిల్ అండ్ మే నుంచి ఫైనాన్షియల్‌గా అబండెన్స్ అనేది బాగానే చూస్తారు వీళ్ళు. వీళ్ళంటే వీళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉండే విధంగా అయితే వీళ్ళు చూస్తారు. అలానే వీళ్ళకి యంగర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళకి బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళ రాశి లగ్నం ప్రకారం. అలాగే వీళ్ళకి ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటాయి కనుక వాళ్ళకి కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ మార్పులు యంగర్ సిబ్లింగ్స్‌కి, ఎల్డర్ సిబ్లింగ్స్‌కి ఒక చిన్న పాయింట్ నేను ఇప్పుడు చెప్పాలి. యంగర్ సిబ్లింగ్స్‌కి ఏంటంటే గృహపరంగా ఏదైనా కొనుక్కోవాలంటే, ఏదైనా అమ్మాలనుకున్నా వాటిల పరంగా ఉంటుంది. ఒకవేళ అలాంటి వాటిలో వాళ్ళు ఏమన్నా ఉంటేనే అప్పుడే అప్లికేబుల్ అవుతుంది. లేకపోతే నార్మల్‌గా బాగుంటుంది. ఇదే ఎల్డర్ సిబ్లింగ్స్‌కి మనం వచ్చేసరికి ఎల్డర్ సిబ్లింగ్స్‌కి మంచి అంటే లైమ్‌లైట్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళ జాతకరీత్యా, వీళ్ళ జన్మ జాతకరీత్యా. అది అంటే ఒక రకంగా చూడాలంటే ఈ లైమ్‌లైట్‌లోకి వెళ్ళడము వీళ్ళ ఫైనాన్సెస్‌ని మారుస్తుంది. ఎవరు ఎల్డర్ సిబ్లింగ్స్‌కి. అయితే దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు అక్కలు, అన్నలు బాగుంటే తమ్ముళ్ళని, చెల్లెళ్ళు చూసుకుంటారు కదా! సో అలాంటిది వీళ్ళకి కలిసి వస్తుంది బాగానే. ఓకే. సో ఇంకా హెల్త్ పరంగా కానివ్వండి, అలాగే మీరు ఎలాగూ అన్నదమ్ములు, అక్కచెల్లెలకి సంబంధించి చెప్పారు. వీళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది? ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఏదన్నా వర్తిస్తుందా వీళ్ళకుండేది? వీళ్ళ పిల్లలకైతే బాగుంది. చాలా బాగుంది. వర్తిస్తుంది. వీళ్ళకున్న ఈ గణేష్ యోగం వీళ్ళ పిల్లలకి కూడా వర్తిస్తుందని చెప్పాలి. సో గణేశుడు అంటే విద్యని కూడా మనకు ఆయన సూచిస్తాడు. ఎందుకంటే ఫస్ట్ మనం గణేశుడినే సరస్వతి అమ్మవారి పూజకు కూడా ముందు ఆయన కూర్చోబెడతాం కదా. అందువల్ల పిల్లలకి విద్యా యోగం బాగా ఉంటుంది. ఇండైరెక్ట్ గా సరస్వతి యోగంగా కూడా మనకు కౌంట్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. సో పిల్లలు ఎడ్యుకేటెడ్ చైల్డ్స్ ఉంటే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది. పిల్లల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లలు కనుక
ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక అక్కడ కూడా వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకున్న ఈ ధనయోగం వాళ్ళకి వర్తిస్తుంది. ఓకే. సో పిల్లలు చదువుకుంటూ ఉంటే వీళ్ళకే ధనయోగం ఉంటుంది. వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారనమాట. హ్మ్. హెల్త్ పరంగా మనకి బావుందండి. పెద్ద హ్మ్. ఇబ్బంది లేని వీళ్ళకి. ఇబ్బందులేం లేవు. మన సో వాళ్ళ జన్మ జాతకంలో ఏమన్నా ఉంటే తప్పించి గోచారం ఎలాంటి ఇదిని జాగ్రత్తని సూచించట్లేదు. ఓకే. ఏమన్నా కలర్స్ కానివ్వండి, మంచి డేస్ కానివ్వండి, వీళ్ళు అనుకున్నయన్నీ సాధించాలంటే ఏమన్నా చెప్తారా? పర్పుల్ కలర్ అండి. పర్పుల్. హ్మ్. పర్పుల్ కలర్ వీళ్ళకి బావుంటుంది ఈ చాలా మందికి సంవత్సరం. ఫేవరెట్ ఉంటుంది యాక్చువల్‌గా పర్పుల్ యెస్ కలర్. అండి. ట్రూ అండి. హ్మ్. ట్రూ. సో సో పర్పుల్ కలర్ వీళ్ళకి బావుంటది. హ్మ్. సో ఏదైనా డేస్ అమ్మా? డేస్ ఏమన్నా చెప్తారా? మంచి డేస్ ఏమన్నా? డేస్ అంటే వీళ్ళకి ఇంచుమించుగా గణేష్ యోగం ఒకటి ఉండడం వల్ల హ్మ్. ఇంచుమించుగా అన్ని రోజులు మంచి మంచి రోజులుగానే రోజులే ఇక్కడ ఉంటాయి. కౌంట్ అవుతున్నాయి ఓకే. ఈ కన్యా రాశి సంవత్సరం. వారికి కూడా బావుంది. ఆ! మనం అనుకున్నట్టుగా మేషరాశి నుంచి ఇప్పుడు కన్యా యెస్ రాశి వరకు అండి. అన్ని రాశులకి ఆల్మోస్ట్ అంతా యెస్ బానే అండి. యెస్. ఉంది. యెస్. సో అదండి, కన్యా రాశి వారందరూ తప్పకుండా ఈ వీడియోని వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా బావుంది సంవత్సరం అంతా. చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే, మీకేమన్నా తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉంటే, మీ జాతకాలకి సంబంధించి తప్పకుండా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి. భానుకోటేశ్వర్ గారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు. మనందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నాను నేను. మీరు హాయిగా సంప్రదించవచ్చు. చక్కగా మీ జాతకాలకు సంబంధించిన వివరాలు సమర్పిస్తే మీకు ఎటువంటి రెమెడీస్ కావాలన్నా, మీకు ఎటువంటి పూజలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా! అవన్నీ కూడా చక్కగా వివరిస్తారు. ఇక ఈ వీడియోని అందరూ లైక్ చేసి, షేర్ చేయాలని, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ మరో రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది 2024 చెప్పండమ్మా? తులారాశి, తులా లగ్నంలో పుట్టిన హ్మ్. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే హ్మ్. ప్రెడిక్షన్స్ వర్తిస్తాయి. హ్మ్. ఈ తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమహాపురుష యోగంలో ఒకటైన శశమహాపురుష యోగం వర్తిస్తూ ఉంది. హ్మ్. ఈ శశమహాపురుష యోగం ఏం ఏం ఫలితాలను ఇస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. హ్మ్. అంటే ఫైనాన్షియల్‌గా చాలా బాగా ఉంటుంది. కానీ స్ట్రగుల్‌తో కూడి బాగుందేమో అనిపిస్తుంది. స్ట్రగుల్ అంటే హ్మ్. మేజర్ స్ట్రగుల్ అని నేను చెప్పనండి హ్మ్. డెఫినిట్‌గా. మైనర్ స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. హ్మ్. అంటే వీళ్ళు కొంచెం గట్టిగా పట్టుబట్టి వీళ్ళు ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఈ సంవత్సరం తెచ్చుకుంటారు హ్మ్. బాగా. హ్మ్. దేన్ని గివ్ అప్ చేయకుండా హ్మ్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చేప్పటికి ఏ విషయంలో గివ్ అప్ చేయకుండా వీళ్ళు సాధించుకుంటారు. అది వీళ్ళ వీళ్ళ అంటే వీళ్ళ ఎఫర్ట్స్ వీళ్ళు కంప్లీట్‌గా పెడతారండి. మనం ఇన్ ఎ గుడ్ నోట్‌లో చెప్పాలంటే వీళ్ళ ఎఫర్ట్స్ కంప్లీట్‌గా ఇస్తారని చెప్పాలి. ఓకే. సో దానివల్ల ఫైనాన్షియల్ గెయిన్స్ ఇవ్వడానికి డెస్టినీ రెడీగా ఉంది. బట్ కొన్నిసార్లు స్మూత్‌గా వస్తుంది. కొన్నిసార్లు చిన్న కాంప్లికేటెడ్ హ్మ్. థింగ్స్‌తో వస్తుంది. అలా ఈ సంవత్సరం వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ద్వితీయ స్థానమైన వృశ్చిక రాశిలో శనీశ్వరుడు దృష్టి పెట్టాడు. హ్మ్. రాహు భగవానుడు దృష్టి పెట్టాడు. ఏప్రిల్ నుంచి గురు భగవానుడు అంటే మే నుంచి ఏప్రిల్ ఎండ్ నుంచి మే నుంచి గురు భగవానుడు కూడా దృష్టి పెట్టాడు. హ్మ్. దీనివల్ల ఏమవుతుందన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. దీనివల్ల ఏంటంటే 3 గ్రహాలు ఒకటేసారి వీళ్ళ ద్వితీయ స్థానాన్ని, వాక్ స్థానాన్ని, హ్మ్. ధనస్థానాన్ని, హ్మ్. కుటుంబ స్థానాన్ని దీన్ని చూడడం వల్ల కొన్ని మార్పులైతే తటస్థిస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం. హ్మ్. ఆ మార్పులు దేనికి అన్నది వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి హ్మ్. ఆధారపడి ఉంటుంది. సో గుడా, బ్యాడా అనేది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. బట్ గ్రహస్థితులు అయితే మార్పును సూచిస్తున్నాయి. గురు భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ బ్యాడ్ అయినా అది చాలా తేలిగ్గా పోతుంది. గుడ్ అయితే ఇంకా మనం ఆలోచించాల్సిన అవును. అవసరం కూడా లేదు కదా! హ్మ్. హ్మ్. హ్యాపీగానే ఉంటుంది. హ్మ్. సో ఇలాంటిది ఒకటి చిన్న ఇది కూడా వీళ్ళకి ఉంది ఈ సంవత్సరము. ఓకే. కొన్ని కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు తప్ప బానే ఉంది. ఇది వీళ్ళకి కూడా చాలా తులారాశి బాగుంది. వారికి కూడా చాలా బాగుంది. బావుంది. సో, యాహ్, ఏదైనా మంచి జరగాలి అనుకుంటే ఏమైనా పూజలు కానివ్వండి, రెమెడీస్ ఏమన్నా చెప్పండి? రెమెడీస్ అంటే యాక్చువల్‌గా వీళ్ళకి ఈ సంవత్సరం మంచిగా ఉంది. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక వీళ్ళ స్పౌస్‌కి ఫైనాన్షియల్‌గా బావుంటుంది. వీళ్ళు హ్మ్. ఒకవేళ మగవాళ్ళైతే వీళ్ళ స్పౌస్ ఆడవాళ్ళైతే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా బావుంటుంది. వీళ్ళు ఒకవేళ ఆడవాళ్ళైతే వాళ్ళ స్పౌస్‌కి బాగా ఎవరికైనా వర్సా బావుంటుంది. హ్మ్. వీళ్ళకేంటంటే ఇష్టదైవ ఆరాధన సరిపోతుందండి ఈ హ్మ్. సంవత్సరం. ఇష్టదైవ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. కలర్స్ కానీ, డేస్ కానీ? కలర్స్ అంటే వైట్ కలర్ అనండి. వైట్ కలర్. కర్కాటక రాశి వాళ్ళలాగా వీళ్ళకి ఓకే. కూడా వైట్ కలర్ ఎటు చూసినా బావుంటుంది. తెలుపే కనిపించాలి. అది. తలతలలాడే తెలుపు. హ్మ్. యెస్ అండి. అది బావుంటుందండి. ఓకే. నెక్స్ట్ డే? సాటర్‌డే. శనీశ్వరుడు వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తున్నాడు. హ్మ్. శశమహాపురుష యోగం అంటే ఒక రాజయోగం అది. హ్మ్. సో, రాజయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళకి సాటర్‌డే వీలైనంత వరకు ఏదైనా గుడికి వెళ్ళడము, హ్మ్. ఏదన్నా ప్రత్యేకమైన పూజలు పెట్టుకోవడము, ఏవైనా పనులన్నవి సాటర్‌డే ముందుగా వాళ్ళు భగవంతుని ప్రే చేసి సాటర్‌డే ప్రారంభించక్కర్లేదు. హ్మ్. బట్ సాటర్‌డే ఏదైనా మంచి పని ప్రారంభించేప్పుడు భగవంతుడికి దండం పెట్టుకుంటాం కదా! అది హ్మ్. సాటర్‌డే కోరుకుంటే మంచిది. రైట్. సో, చాలా చెప్పారు. తులారాశి వారికి కూడా మొత్తానికి బానే
బానే ఉంది. మనం 7 రాసులు లైన్‌గా చేస్తూ ఉన్నామండి. 7 రాసులు. భానుగారు ప్రతి రాశికి ఆల్మోస్ట్ అన్నీ బానే ఉంది సంవత్సరం అంతా అని చెప్తున్నారు. చాలా బాగా చెప్పారమ్మా. అది విషయం. తులారాశి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు కూడా మంచి రాజయోగం పట్టబోతుందట. కాకపోతే చిన్న చిన్న రెమెడీస్ చేయటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే భానుకోటేశ్వర్ గారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు. అసలు నేను ప్రతి వీడియోలో చెప్పాల్సిన అవసరమే లేదు. అందరికీ సుపరిచితులు. అందరికీ సుపరిచితులని అనే కాకుండా చాలా అంటే చాలా సౌమ్యంగా మాట్లాడతారు. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా హ్యాపీగా అడగొచ్చు. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. ఇక తదుపరి రాశి అమ్మా వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024? వృశ్చిక రాశి వాళ్ళకి కాంట్రడిక్టరీగా ఉంది. చాలా బాగుంది కానీ చాలా చాలా ఎక్సలెంట్ బాగుందా? అన్ని రాశుల కంటే ఫస్ట్ ప్రయారిటీ వృశ్చిక రాశికి ఇవ్వాలి ఈ అవునా? సంవత్సరం. ఓకే. చాలా సూపర్. బాగుంది. దానికి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మ్మ్. ఇప్పుడు. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కాంట్రడిక్ట్ చేసే విషయమే అయినా చాలా బాగా ఉంటుంది వాళ్ళకి ఈ సంవత్సరం. చాలా అంటే చాలా మంచి అద్భుతమైన సంవత్సరంగా మనం ఇయర్ అన్ని రాశుల్లోకి వృశ్చిక రాశి వాళ్ళని పరిగణించాలి. కానీ అట్ ద సేమ్ టైం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అందుకే కాంట్రడిక్టరీ అని చెప్తున్నా. ఇది ఎందుకండి బాగుంటే అన్ని రకాలుగా బాగుంటే డిస్టర్బెన్సెస్ ఏముంటాయి అనే క్వశ్చన్ డౌట్ వస్తుంది. మీకు అవును. రావచ్చు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక మంచి పదవిలో ఉన్నారనుకోండి, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా. సో దట్స్ కన్సిడర్డ్ యాజ్ డిస్టర్బెన్స్ అనమాట. ఆ Okay. ప్రెషర్ మనం తీసుకునే లెవెల్లో ఉంటే ఓకే, హై లెవెల్లో ఉంటే బాగా ఎక్కువగా ఉంటుంది కదా. అసలు ఈ పదవి ఎందుకు వచ్చిందిరా అన్న అంత లెవెల్లో ఉంటే, అంటే అలా వస్తుందని కాదు, ఎగ్జాంపుల్ కి మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు సీఎం పదవి పిఎం పదవిలోకి వచ్చిన వాళ్ళకి కత్తి మీద సాములాగా ఉంటుంది వాళ్ళ చేతి వాళ్ళకి. అక్కడ యోగం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అందరూ జీ హుజూర్ అని హుకుం సలాం చేసే వాళ్ళు ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రెషర్స్ కూడా ఉంటాయి కదా. సో అలాగా వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం, అంటే అలాంటి ప్రెషర్స్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కి నేను చెప్తున్నాను. ఈ సంవత్సరం వీళ్ళకి అంతా బాగానే ఉన్నా సరే ఇన్సెక్యూరిటీ బాగా ఉంటుంది. చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎస్పెషల్లీ నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఈ వృశ్చిక రాశి మీదే శనీశ్వరుడు దృష్టి పెట్టాడు, రాహు భగవానుడు దృష్టి పెట్టాడు. సో ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి దృష్టి పెట్టడం వల్ల ఏప్రిల్ నుంచి గురు భగవానుడు కూడా, ఏప్రిల్ తర్వాత నుంచి గురు భగవానుడు కూడా దృష్టి పెడతాడు కాబట్టి అప్పుడు బాగానే ఉంటుంది, కొంత పర్వాలేదు. వీళ్ళిద్దరూ దృష్టి పెట్టడం వల్ల శనీశ్వరుడికి వృశ్చిక రాశి అంటే అంత గిట్టదు. అంటే ఆ లార్డ్ అంటే అంత గిట్టదు అనమాట. కుజుడు కదా, ఆయనకు అంత గిట్టదు. సో లోపల నుంచి వీళ్ళు చాలా ధైర్యవంతులైనా సరే లోపల నుంచి ఆ ధైర్యాన్ని నరికేస్తూ ఉంటాడు అనమాట. కానీ అందుకనే డిస్టర్బెన్స్లు. అందుకనే డిస్టర్బెన్స్లు. అంటే ఇప్పుడు చూడండి, సడన్ గా ఎవరికైనా ఒక మంచి ఇది టర్న్ వచ్చింది అనుకోండి, సహజంగా ఒక భయం ఉంటుంది కదా, ఇది నిలబడుతుందా, దీన్ని హోల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలన్న ఇది కొంచెం ఉంటుంది కదా. సో వాళ్ళ జన్మజాతకం బాగుంటే ఈ టర్న్ అనేది చాలా బాగా ఉంటుంది. ఫైనాన్షియల్ గా ది బెస్ట్ ఇయర్ అండి వృశ్చిక రాశి వాళ్ళకి. ఇప్పుడు మనము గణేష్ యోగం అని కన్యా రాశి వాళ్ళకి చెప్పుకున్నాం కదా. ఈ గణేష్ యోగము 2 రాశుల వాళ్ళకే వర్తిస్తుంది ఈ సంవత్సరం మొత్తం మీద. కన్యా రాశి ఒకటి, వృశ్చిక రాశి ఒకటి. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ధనయోగం బాగుంటుంది. గణేష్ యోగం అంటే జనరల్ గా మల్టీ మిలియనియర్ యోగా అంటారు మనకు ఆస్ట్రాలజీలో. సో అది మల్టీ మిలియనియర్, లక్షాధికార, కోటీశ్వర్లు అనేది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఇది గోచార రీత్యా వచ్చింది కదా. బట్ డెఫినెట్ గా మంచి టర్న్ ఇస్తాను ఫైనాన్షియల్ గా. చాలా మంచి గ్రేట్ టర్న్ అనేది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంది. సో వీళ్ళ ఫ్రెండ్స్ కి అప్లికేబుల్ అవుతుంది, వీళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ కి అప్లికేబుల్ అవుతుంది, వీళ్ళ యంగర్ సిబ్లింగ్స్ రీత్యా వీళ్ళకున్న చింత అది తొలగిపోతుంది. వీళ్ళకి ఏదైనా ఒక కోర్టు అని నేను చెప్పను కానీ, ఏదైనా ఒక ఇష్యూ డిస్ప్యూట్ ఏమన్నా ఉంటే అవన్నీ సెటిల్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలా తేలిగ్గా పోతుంది అనమాట. రావడం ఒకవేళ ఏమన్నా వచ్చింది పెద్ద ఎత్తులో వచ్చినా సరే, అదేంటంటే ఉఫ్ఫను ఊదితే ఎలా పోతుందో, ఒక చిన్న బర్డ్ ఇది రెక్క ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోయే విధంగా డిస్ప్యూట్స్ ఏమైనా సెటిల్ డౌన్ అవుతాయి. కాకపోతే శనీశ్వరుడు కొంచెం కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తూ ఉంటాడు అంతే. శల్య సారథ్యం అనుకోండి, మనకు మహాభారతంలో కర్ణుడికి శల్యుడు సారథ్యం. కర్ణుడు గ్రేట్ వారియర్ మనకి తెలుసు. శల్యుడు ఏం చేస్తుంటాడు, నువ్వు అసలేం అక్కడ ఉన్నదంతా ఎవరు భీష్మాచార్యులు, ద్రోణుడు,
వీళ్ళంతా ఉన్నారు, నువ్వేం నువ్వేం చేస్తావు చేస్తావు అని వెనక నుంచి సో పొడుస్తూ ఉంటాడు. అక్కడ అవును. ఆయన ధైర్యాన్ని కోల్పోతాడు. నువ్వు సారథ్యం చేయకపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళు మహాప్రభు అన్నట్లు. సో అది శనీశ్వరుడు చేస్తూ ఉన్నాడు. బట్ ఏదైనా అది చేసినా సరే చాలా బాగుంది, మంచి గ్రేట్. అందుకే కాంట్రడిక్టరీగా ఉందని చెప్పడానికి కారణం అది. సో బానే చెప్పారమ్మా. మొత్తానికి వృశ్చిక రాశి వారికి అంతా బానే ఉంది. ఈ ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నా గ్రోత్ ఉంది. ఓకే. ఈ శనీశ్వరుడికి సంబంధించినవి ఏవన్నా పోవాలి అన్న ఏదన్నా రెమెడీస్ చెప్పండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం, శనీశ్వరుడికి సంబంధించిన దానాలు చేయడం, శనివార నియమాలు పాటించడము, అంటే వీళ్ళకి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఏమైనా హెల్ప్ చేయడం, ఆర్ఫనేజెస్ ఏమన్నా అంటే శక్తి ఉన్న వాళ్ళు డొనేషన్ చేయడం, ఇలాంటివన్నీ అంటే గుడ్ డీడ్స్ చేస్తే కనుక ఆయన వీళ్ళని పోక్ చేయడం. రైట్. హీ విల్ డ్రా బ్యాక్ అన్నమాట. ఓకే. సో కలర్స్ కానీ డేస్ కానీ ఏమన్నా ఫాలో అవ్వచ్చా వీళ్ళు? వీళ్ళు రెడ్ బ్లాక్ మిక్స్ చేసి వాడకూడదు ఈ సంవత్సరం వాడకూడదు. మొత్తం మ్, త్రూ అవుట్ మ్, ద ఇయర్. మ్. జనరల్ గా మనం కాంబినేషన్స్ లో కలర్ కాంబినేషన్ లో రెడ్ అండ్ బ్లాక్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అవును, బైక్స్ లో అవును. కావచ్చు, బట్టల్లో సో కావచ్చు. అసలు చాలా బాగుంటుంది. బాగుంటుంది, లుక్ బ్యూటిఫుల్ గా బాగుంటుంది. ఉంటుంది. బట్ ఈ సంవత్సరం వాళ్ళకి అస్సలు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ వీలుంటే రెడ్ బ్లాక్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. కలర్స్ ఆప్ట్ కంటే అవాయిడ్ చేయడం ముఖ్యం ఈ సంవత్సరం. ఓకే. సో ఏమైనా డేస్ కలిసి వస్తాయా వీళ్ళకి? వీళ్ళకి బుధవారం బాగుంటుందండి. బికాజ్ వీళ్ళకి ధనం అంతా రిస్టోర్ అయింది, బుధ భగవానుడే ఇస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం. గణేష్ యోగం కూడా అక్కడే ఉంది వీళ్ళకి, అందువల్ల బుధవారం బాగా కలిసి వస్తుంది. రైట్. చాలా బాగా చెప్పారు. వృశ్చిక రాశి వారికి అసలు చాలా చాలా బాగుంది ఈ సంవత్సరం. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ పోవడానికి భానుగారు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి. డేస్ కలర్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ఇంకా మీకు జాతకాలకు సంబంధించి లేదా వాస్తుకు సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే భానుగారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన పూర్తి వివరణ మీకే చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది 2024? ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన అందరికీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న ఫలితాలు వర్తిస్తాయండి. ఓకే. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరము ఏప్రిల్ వరకు చాలా బాగుంటుంది. ఏప్రిల్ తర్వాత కూడా బాగుంటుంది. ఏప్రిల్ తర్వాత నేను ఎందుకు ఏప్రిల్ అని చెప్తున్నానంటే, వీళ్ళ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. ఓకే. సో వృషభ రాశి ఆయనకు పూర్తిగా అనుకూలం కాదు. ఏప్రిల్ తర్వాత నుంచి ఆయన వెళ్తున్నాడు. అనుకూలం కాకపోయినా ఇక్కడ వాళ్ళకి కొన్ని అనుకూల అంశాలు ఇవ్వాలి. అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. వీళ్ళ మీద ఎవరికైనా అపోహలు, అనుమానాలు, అపార్థాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. శత్రువు భావన ఏమన్నా ఉంటే అదంతా తొలగిపోతుంది. సో అందరితోటి మంచి రిలేషన్ రాపో అన్నది వస్తుంది. అండ్ వీళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ ఎక్స్ప్రెస్ చేసే ఇయర్ అని చెప్పాలి. కాంపిటేటివ్ సక్సెస్, కాంపిటేటివ్ గెయిన్స్, లోన్స్ రావడానికి వీటన్నిటికీ అనుగ్రహం ఉంది. అయితే షష్ఠ స్థానంలో గురు భగవాన్ వెళ్ళడం అంటే జనరల్ గా మనం జన్మ తీసుకున్నాక మనం అసలు ఏదైనా బాధపడుతున్నాం అంటే అవన్నీ 6వ స్థానంలోకి వెళ్ళిపోతాయి. సో అదంతా అక్కడి నుంచే మనకు వస్తుంది. 6, 8, 12 అని చెప్తారు. ఫస్ట్ ప్రైమరీ డిటర్మినేషన్ హౌస్ ఈ 6th హౌస్ అని. సో ఇక్కడ గురు భగవాన్ ఉండడం మంచిది. అక్కడ ఏంటంటే వీళ్ళ కర్మల్ని ప్రక్షాళన చేసే పనిలో ఆయన ఉన్నాడు. లైక్ పాస్ట్ లైఫ్ కార్మిక్ డేట్స్ కావచ్చు, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన కార్మిక్ డేట్స్ కావచ్చు, అవన్నీ ఆయన క్లెన్స్ చేసే, వాష్ ఆఫ్ చేసే పనిలో ఉన్నాడు. సో అది ఈ సంవత్సరం జరుగుతుంది. సో అంటే గురుబలం బాగా ఉన్నట్లే చెప్పాలి. అయితే వీళ్ళకి ఏంటంటే ఒక గుడ్ న్యూస్, ఖర్చులన్నీ కట్ డౌన్ అయిపోతాయి. అయితే జనరల్ గా అనవసరమైన ఖర్చులతోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఖర్చుల విషయంలో వీళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు వృశ్చిక రాశి 12th హౌస్ అయిందండి. 12th హౌస్ వృశ్చిక రాశి. నేను ఎందుకంటే కన్యా రాశి నుంచి వృశ్చిక రాశిని ఎక్కువగా నేను చెప్తున్నాను. అంటే కన్యా రాశి ప్రెడిక్షన్స్ నుంచి వృశ్చిక రాశి చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అంటే ఈ 4 రాశుల్లో వస్తుంది కదా. కన్యా నుంచి ధనస్సు అంటే మధ్యలో వృశ్చిక రాశి ఉంటుంది. సో ఇంపాక్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది మిగతా రాశుల వాళ్ళకంటే. సో ఈ వృశ్చిక రాశి మీద శనీశ్వరుడు దృష్టి పెట్టాడు, రాహు భగవానుడు దృష్టి పెట్టాడు, ఏప్రిల్ నుంచి గురు భగవానుడు దృష్టి పెడుతున్నాడు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు విదేశీయానం చేయాలనుకుంటే చాలా అనుకూలంగా ఉంది. సో ప్లెజర్ ట్రిప్ కైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే అనుకూలంగా ఉంది. వీళ్ళకి అక్కడ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటే కనుక అవి జనరేట్ అవ్వడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఏప్రిల్ నుంచి
నుంచి ఏంటంటే వీళ్ళకి మంచి సౌండ్‌ఫుల్ స్లీప్ ఉంటుందన్నమాట. చాలా బాగా పడుకుంటారు. సో, చాలా ఎనర్జిటిక్‌గా వీళ్ళకి ఉండడానికి అవకాశం ఉంది. ఇంకోటేంటంటే థర్డ్ హౌస్‌లో శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు. థర్డ్ హౌస్‌లో శనీశ్వరుడు సంచారం చేస్తూ వీళ్ళకి మంచి కాంట్రాక్ట్స్ ఇప్పించడానికి అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్‌గా బాగా మెటీరియలైజ్ అయ్యే కాంట్రాక్ట్స్. అది ఓకే. ఉద్యోగస్తులకే కావచ్చు, వ్యాపారస్తులకే కావచ్చు, ఇద్దరికీ వర్తిస్తుంది ఈ పాయింట్. అయితే ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి అనుకూలంగా లేదు. ఓకే. ఆల్రెడీ స్టార్ట్ చేసిన కన్‌స్ట్రక్షన్ ఏదైనా కొనాలనుకున్న ల్యాండ్ పరంగా పూర్తిగా అనుకూలంగా లేదు. వీళ్ళు ఈ సంవత్సరం ఇంటి పట్టున ఉండే కంటే బయట తిరిగేదే ఎక్కువుంటుంది. అంటే ప్రొఫెషనల్‌గా బిజీ అవుతారని నా ఉద్దేశం. ఓకే. అంతకంటే ఏం లేదు. సో, ఇన్ కేస్ ఇంట్లో ఉన్న అరే! అక్కడ ఆ పని మిస్ అయిపోతున్నానేమో అన్న టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వెళ్తే అయిపోతున్నాం, ఇవాళ డే వేస్ట్ చేసుకుంటున్నాం ఇలాగ అనిపిస్తూ ఉంటుంది. అలాగే సొంత ఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా అనుకూలంగా అయితే లేదు. ఈ సంవత్సరం వీళ్ళు ప్రారంభిస్తూ అది ఆదిలో హంసపాద అవుతుంది. ఓకే. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. వీళ్ళకి కొంచెం క్లమ్జీగా అయిపోతుంది. సో, వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి రెమెడీస్ చేసుకుంటే, లేదంటే దుర్గమ్మవారి ఆరాధన చేస్తే, దుర్గమ్మవారికి 11 కొబ్బరికాయలు గురువారం పూట ఆలయాల్లో సమర్పిస్తూ ఉంటే, ఈ హౌస్ రిలేటెడ్ వర్క్స్‌కి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఓకే. కలర్స్ విషయం, అలాగే డేస్ ఏవన్నా డేస్ మంచి కలిసొచ్చే డేస్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి చెప్పండి. ఫ్రైడే బావుంటుందండి వీళ్ళకి. హ్మ్. ఫ్రైడే చాలా బాగా కలిసొస్తుంది. ఓకే. క్రీమ్ కలర్ బావుంటుంది వీళ్ళకి. ఓకే. సో, చాలా అంటే చాలా బా చెప్పారు. ధనుసు రాశి వారికి కూడా బానే ఉంది చాలా మొత్తానికి బావుందండి. సంవత్సరం కర్మ అంతా. ప్రక్షాళన గదా! ఆ! సో, ధనుసు రాశి వారికి కూడా బావుందండి సంవత్సరం అంతా కూడా. 2024 సూపర్‌గా కలిసొస్తుంది మీకు. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. ధనుసు రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి లైక్ చేసి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది 2024? మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వీళ్ళ రాశ్యాధిపతి శనీశ్వరుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. వీళ్ళు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. సో, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంతకుముందు వీళ్ళు ఫుడీ కాకపోయినా సరే, ఈ సంవత్సరం కొంచెం అలా అనిపిస్తుంది. ఇది తిందాం కదా, అది తిందాం కదా అని చెప్పి. సో, దానివల్ల కొంచెం హెల్తీ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు తీసుకునే ఆహారము 2 నియంత్రణ చేయాలి. చేస్తే వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. శనీశ్వరుడు అంటే అది చేయకపోయినా బావుంటుందండి. అది చేయడం వల్ల ఏంటంటే శనీశ్వరుడు ఎక్కువ ఇస్తాడు. సో, ఓకే. దాన్ని మొత్తంగా ఇచ్చిందంతా తీసుకోవాలా, డిస్కౌంట్‌లో తీసుకోవాలా అన్నది అక్కడ అప్లికేబుల్ అవుతుంది. వీళ్ళు కనుక ఫుడ్ విషయంలో కంట్రోల్ లేకపోయినా, వీళ్ళు మాట్లాడే మాట విషయంలో కమాండ్ అంటే నియంత్రణ లేకపోతే కనుక వచ్చేది కొంచెం తగ్గుతుంది. సో, అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఒక పెక్యులియర్ థింగ్ ఏంటంటే కొంచెం వీళ్ళకి గాసిప్స్, రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి వీళ్ళ మీద. సో, అది తాత్కాలికమే. మళ్ళీ సమస్య పోతుంది కూడా. కొంత అయితే అవి సంవత్సరం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళ మీద. ఓకే. అలానే ఇంకొకటేంటంటే వీళ్ళు ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. ఆ మంచి పని డెఫినిట్‌గా డెస్టినీ వీళ్ళని తీసుకెళ్తుంది. ఓ ఓకే. రకంగా చూడాలంటే శనీశ్వరుడు వీళ్ళని వేలు పట్టుకొని నడిపిస్తున్నాడు. వీళ్ళని ధనుసు రాశి వాళ్ళని వీళ్ళిద్దరిని. ఎందుకంటే మనం ఎప్పుడైనా 4 రాశీస్ వరుసగా చూసుకోవాలి. ఇప్పుడు ధనుసు రాశి నుంచి మీన రాశి వరకు మధ్యలో ఉండే రాశి కుంభరాశి. కుంభరాశిలోనూ ఆయనున్నాడు. సో, వీళ్ళనంటే స్వయం కృషితో పైకొచ్చే జాతకులు అవ్వడానికి అవకాశం చాలా అవకాశం బాగా ఉంటుందా? ఉంది. ఓకే. సో, అది ఈ సంవత్సరం వీళ్ళకి వర్తిస్తుందండి. సో, జాబ్స్ విషయంలో కూడా బానే ఉంటుందమ్మా జాబ్స్ వీళ్ళకి? విషయంలో బావుంటుందండి. ఓకే. జాబ్స్ విషయంలో చాలా గవర్నమెంట్ బావుంటుంది. జాబ్స్ వచ్చే యెస్ అవకాశాలుంటాయి. అండి. కాంపిటీటివ్ సక్సెస్ బాగా ఉంది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే కనుక చాలా బావుంటుందని చెప్పాలి. మంచి ఇది యాక్చువల్‌గా ఉద్యోగస్తులకి మనం చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ అంత అనుకూలంగా అంటే బావుంది. బట్ ఏంటంటే ఆరాట పోరాటాలు కొంచెం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అలా లేకుండా చాలా సాఫీగా సాగుతుందండి. ఓకే. సో, సూపర్‌గా ఉంది మొత్తానికి మకర యెస్ రాశి అండి. వారికి కూడా. ఏమన్నా రెమెడీస్ చెప్తారా? వాళ్ళు అనుకున్నది సక్సెస్ కావటానికి కానీ అలాంటి? యెస్ అండి. వీళ్ళు అనుకున్నది అనుకున్నట్లు మేనిఫెస్ట్ అవ్వాలంటే దుర్గమ్మవారి ఆరాధన బాగా చేయాలి. వీళ్ళకి ఏదన్నా అడ్డుపడేది ఉంది అంటే కాస్త థర్డ్ హౌస్ రాహు భగవాన్ అండి. వీళ్ళకి ఏంటంటే ఇంకొక టిప్పు నేను మర్చిపోయాను చెప్పడము. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. ఓకే. సో, డ్రైవ్ చేసేప్పుడు ఫోను అంటే మరీ ఎమర్జెన్సీ కాల్ అయితే కనీసం ఒక వెహికల్ పక్కకు పక్క తీసుకొని కాపీ మాట్లాడటము. మాట్లాడాలి. జనరల్‌గా కూడా అది సజెస్టబుల్ కదా! వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు డ్రైవ్ చేస్తూ ఎవరితో ఫోన్ మాట్లాడినా వాళ్ళతోటి వీళ్ళకి అపార్థాలు, అనుమానాలు అంటే ఎవరితో అయితే వీళ్ళు మాట్లాడతారో వాళ్ళు వీళ్ళని అనుమానించే ధోరణిలో చూసే అవకాశం ఉంది. సో, ఓకే. లేదంటే ఆ కమ్యూనికేషన్ వీళ్ళు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేసినా
అవతల వ్యక్తులు వీడు కమ్యూనికేట్ చేసిన దాన్ని చిందరవందర చేసి పడేస్తారు. సో, కొంచెం రాహు భగవానుడు కాబట్టి అక్కడ ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఈ కలర్స్ అండ్ డేస్ చెప్పండమ్మా. ఏ కలర్స్ బాగా కలిసొస్తాయి? ఏ డేస్ బాగా కలిసొస్తాయి వీళ్ళకి? వీళ్ళ రాశాధిపతి అయిన శనీశ్వరుడి డేనే వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే శని బలం శనివారం. బాగా ఉంది ఓకే. వీళ్ళకి. కుంభరాశిలోనే ఆయన సంచారం చేస్తున్నాడు. వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేది శనీశ్వరుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పంచమ స్థానంలో గురు భగవానుడు ఉంటూ వీళ్ళని చూస్తున్నాడు ఏప్రిల్ నుంచి. సో, గురుబలం కూడా బాగా ఉంది. అందువల్ల యెల్లో కలర్ వేసుకోవాలి. శనీశ్వరుడిని పట్టుకోవాలి కాబట్టి శనివారం అండి. శనీశ్వరుడు చాలా రక్షిస్తున్నాడు వీళ్ళని శనివారం. సో బాగుంటుంది. యెల్లో కలర్ వేసుకోవాలి. శనివారం Yes, yes. శనివారాలకు బాగా కలిసి వస్తాయి. మకర రాశి వారికి కూడా ఆల్మోస్ట్ బాగుందండి. శనీశ్వరుడే పట్టుకొని నడిపిస్తున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు భానుగారు. సో చాలా బాగుంది. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. జ్యోతిషానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కటి వివరణ మీకు లభిస్తుంది. ఇక ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళకి గోల్డ్ గిఫ్ట్ గా వస్తుంది. ఓకే. వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, లేదా వీళ్ళకి తెలిసిన చాలా మంచి విషయం. ఓకే. ఏదో ఒక రకంగా ఒక మంచి గోల్డ్ gift, వస్తుంది. గోల్డ్ అయితే మ్మ్. గిఫ్ట్ గా రావడానికి అవకాశం ఉంది. లేదా వీళ్ళ ఇంట్లో ఎవరైనా కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీళ్ళు డొనేట్ చేసిన ఎవరైనా ఆ ఇంటి సభ్యులు డొనేట్ చేస్తే వాళ్ళకి కలిసి వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే 4th house లో గురు భగవానుడు వెళ్తూ ఉన్నాడు. స్టార్టింగ్ లో కాదు, మధ్యలో వెళ్తున్నాడు ఏప్రిల్ నుంచి. సో ఏంటంటే వీళ్ళకి శుక్ర రాశి అవ్వడం వల్ల, ఇలా చేయడం వల్ల వాళ్ళకి లైఫ్ లో ఫైనాన్షియల్ బెటర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు Okay. గోల్డ్ గిఫ్ట్ గా తీసుకున్నా కూడా ఫైనాన్షియల్ బెటర్మెంట్స్ అనేది ఉంటుంది. అది వీళ్ళకి కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, గోల్డ్ గిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే అది చూస్తారు, అది చాలా బాగుంటుంది. ఓకే. వీళ్ళకి అంటే స్టేటస్ మారే విధంగా ఉందండి. శనేశ్వరుడు వీళ్ళని స్టేటస్ మార్చే విధంగా కొన్ని మంచి స్టెప్స్ వీళ్ళకి చేస్తూ ఉన్నారు. వ్యాపారస్తులకి చాలా బాగుంది. వీళ్ళు వ్యాపారస్తులైనా, వీళ్ళ కుటుంబంలో ఎవరైనా వ్యాపారం చేస్తున్నా సరే డెఫినెట్ గా ఆ వ్యాపార ఇది అనేది మారుతుంది అనమాట. అంటే ప్రాఫిట్స్ అనేది చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇయర్ ఎండింగ్ వచ్చేప్పటికి అంటే నేను చెప్పేది అక్టోబర్ నవంబర్కి వచ్చేప్పటికి వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత గ్రోత్ ఉందా మాకు గ్రోత్ అని. ఉందా అని చెప్పి. ఓకే. సో రేషియో బాగా పెరుగుతుందండి. స్టార్టింగ్ మ్మ్. లెవెల్ దానికంటే ఎక్కువ గ్రోత్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది. ఓకే. అదే విధంగా మనం ఉద్యోగస్తులకు చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలంగా అయితే లేదండి. టెన్షన్స్, స్ట్రెస్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో కూడా నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళ రాశికి 10th house వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు అన్నమాట. శనీశ్వరుడు ఇవ్వడానికే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు వృశ్చిక రాశిని. సో ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. రాహు భగవానుడు కూడా చేస్తున్నాడు. కుంభరాశికి Okay. అధిపతి రాహు భగవానుడు, శనీశ్వరుడు ఇద్దరు కూడా. సో వీళ్ళు ఇప్పుడు మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి ఎప్పుడూ అనుకుంటాం కదా. అవును. సో ఇలా వీళ్ళకి ప్రమోట్ చేయాలైతే వాళ్ళు చూస్తున్నారు, కానీ కుజుడు ఒప్పుకోడు అనమాట. ఓకే. సో అదేంటంటే కొంచెం అగ్రెసివ్ ఇష్యూస్ తోటి కొంచెం ఇబ్బంది పడతారండి. అంటే వీళ్ళు అగ్రెసివ్ కాకపోయినా వీళ్ళు పని చేసే చోట కొంచెం అవతల వాళ్ళ అగ్రెషన్ వల్ల వీళ్ళు కొంచెం బెంబేలెత్తిపోవడం అలాంటిది కొంత లైట్ గా చూస్తారండి. బట్ ఏదైనా మన ఓవరాల్ గా చూసుకుంటే కనుక వీళ్ళు కనుక ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారు ఆరాధన చేస్తారు. అంటే అందరికీ అప్లికేబుల్ కాదండి, ఉద్యోగస్తులకి కేవలం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే కనుక శనీశ్వరుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోగలుగుతారండి. ఓకే. అది వీళ్ళకి ఉంది ఈ సంవత్సరం. ఫైనాన్షియల్ గా అంతా బానే ఉంటుందంటారా? ఎస్ అండి. Okay. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఫినాన్షియల్ గా అయితే బాగుంటుంది. హెల్త్ బట్ వైజ్ గా. ఉద్యోగస్తులకి కొంచెం ఏంటంటే శనీశ్వరుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నాడు కాబట్టి హార్డ్ వర్క్ చేయిస్తాడు. మేబీ ఆ హార్డ్ వర్క్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. సో అలా ఓకే. సో హెల్త్ వైజ్ గా ఎలా ఉంటుంది? హెల్త్ అంతా బాగా హెల్త్ వైజ్ గా బాగానే ఉంటుంది. బట్ వీళ్ళకి మనం మకర రాశి వాళ్ళకి చెప్పినట్లు కుంభరాశి వాళ్ళకి కూడా ఆహారం విషయంలో కంట్రోల్డ్ గా ఉండాలి. లేకపోతే షుగర్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఈ మూడిట్లో ఏదైనా హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2nd house రాహు సంచారం, 8th house కేతు సంచారం. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అవి రాకుండా ఉండడానికి వీళ్ళు హెల్తీ డైట్ తీసుకుంటే అసలు ఈ పాయింట్ అప్లికేబులే కాదండి, ఇగ్నోరబుల్.
సో ఏ డేస్ కలిసొస్తాయి? అలాగే ఏ కలర్స్ కలిసొస్తాయి వీళ్ళకి కుంభరాశి వారికి? గురువారం అండి. గురువారం కలిసొస్తుంది. గ్రీన్ కలర్ కలిసొస్తుంది వీళ్ళకి. ఓకే. సో వీళ్ళకేంటంటే సెకండ్ అండ్ ఎయిత్ హౌస్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. హ్మ్. సో గురువారము కలిసొస్తుంది. ఆకుపచ్చ రంగు కలిసొస్తుంది. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక నామజపం చేసుకుంటూ ఉండాలి. శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ లేకపోతే శివ, శివ, శివ. నాలుక మీద ఆడాలి. మనసులో చేసుకుంటాము. ఇప్పుడు బ్రేక్ దొరికిందనుకో ఎక్కడైనా సరే ఆఫీస్‌లో పని చేస్తూ ఉన్నారు. శివ, శివ, శివ అనుకుంటూ చేయొచ్చు. ఓకే. నాలుకలో ఆ పేరు నాలుక మీద నర్తించాలండి. ఓకే. పైకి వాళ్ళకి కూడా లోపల వినిపిస్తూ ఉండాలి. అలాగా చేస్తే హ్మ్. కనుక మంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇది చాలా సింపుల్ రెమెడీ. బట్ మిరాకిల్స్ చేస్తుంది వాళ్ళకి. ఓకే. సో చాలా బావుంది. మాక్సిమం అన్ని రాశుల వారికి బానే ఉందన్నట్టుగా చెప్పారు. చాలా అంటే చాలా ఈ కుంభరాశి వారికి కూడా ఆల్మోస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్సే తప్ప అంతా బానే ఉంది. ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త వహించాలి అనే ఒక పాయింట్ తప్ప మిగిలిందంతా బావుంది. హెల్త్ విషయంలో కూడా కొంచెం ఫుడ్డీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా చెప్తున్నారు. చాలా బావుంది కుంభరాశి వారికి కూడా. మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించిన ప్రతి డౌట్ క్లారిఫై అవుతుంది కాల్ చేయడం ద్వారా. ఇక తదుపరి రాశితో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది 2024? మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళ పై అధికారులతోటి సపోర్ట్ బాగా ఉంటుంది. హ్మ్. మీరు రాజకీయం అని అడుగుతారు కదా! రాజకీయ నాయకులకు కూడా పై అధికారుల అండదండలు సపోర్ట్ చాలా బాగా హ్మ్. ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే తండ్రి గారికి చాలా బాగా ఉంటుంది. వీళ్ళ తండ్రి గారికి కొంచెం మంచి మార్పులు చూడడం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. హ్మ్. వీళ్ళ రాశి రీత్యా. అలాగే వీళ్ళు ఒకవేళ ఉద్యోగస్తులైతే వీళ్ళ హైయర్ అఫీషియల్స్‌కి వీళ్ళు రైట్ హ్యాండ్‌గా ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళు చేసే వర్క్‌కి దానికి గుర్తింపు అది చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్న కొంచెం ఇన్‌సెక్యూరిటీ అయితే ఉంటుందండి. హ్మ్. ఎలా హ్మ్. ఉంటుంది? వీళ్ళు వ్యాపారస్తులైనా, వీళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యాపారస్తులైనా ఈ పాయింట్ అప్లికేబుల్ ఉంటుందనమాట. ఇన్‌సెక్యూరిటీ అంటే మేజర్ ఇన్‌సెక్యూరిటీ అని కాదు. లైట్‌గా అంటే ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. అది వాళ్ళు చాలా మంచి ఇప్పుడు ఆ ఆపర్చునిటీ వీళ్ళెవరికెళ్ళి చెప్పినా కళ్ళకద్దుకొని తీసుకోవచ్చు కదా! ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పే ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ వీళ్ళకి సెల్ఫ్ డ్రైవ్ లేక తీసుకోవాలా వద్దా అని హ్మ్. వదిలేసి ఆ తర్వాత అందరూ వీళ్ళని అనవసరంగా వదులుకున్నారేమో అంటే అయ్యో! అనవసరంగా వదిలేసానన్న టెన్షన్ అంతే. ప్రాబ్లమ్ అంటే అలా వస్తుంది. కానీ ఓకే. లిటరల్‌గా వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ప్రాబ్లమ్ రాదు. హ్మ్. ఇలాంటివి ఏవైనా చిన్న చిన్నగా వ్యాపారస్తులకొచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కూడా వ్యాపారస్తులకు కూడా బావుంది. వ్యాపారస్తులు ప్రత్యేకించి వీళ్ళు ఈ సంవత్సరం గణేశుడు ఆరాధన చేస్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఓకే. ఉద్యోగస్తులకి ఎలాగైనా బావుంది. చాలా రైట్. మంచి పీరియడ్. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన హ్మ్. వాళ్ళకి. సో, మీనరాశి వారితో సహా అందరికీ బానే ఉంది. మొత్తానికి వాళ్ళు అనుకున్నవి ఏవైనా సాధించాలి అంటే కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే ఏమైనా రెమెడీస్ చెప్పండి? వీళ్ళు ఈ సంవత్సరం గణపతి ఆరాధన బాగా కలిసొస్తుందండి. ప్రతి హ్మ్. విషయంలో గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఎందుకంటే వీళ్ళ రాశి మీద కేతు భగవానుడు దృష్టి పెట్టడం వల్ల, ఆల్రెడీ రాహు భగవానుడు ఈ రాశిలో ఉండడం వల్ల గణపతి ఆరాధన. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. వీళ్ళకి తృతీయ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తాడు ఏప్రిల్ తర్వాత నుంచి. హ్మ్. హ్మ్. ఆయన సౌభాగ్య యోగాన్ని ఇస్తున్నాడు. సౌభాగ్య యోగం అనేది మంచిదండి. హ్మ్. వీళ్ళకి కొన్ని విషయాల్లో కొన్ని ప్లస్సులు జరుగుతాయి. కొన్ని ప్లస్సులు జరుగుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. వ్యాపారస్తులకి కొన్ని అదొక్కటి మనం పాయింట్ మినహాయిస్తే కొన్ని ప్లస్సులు జరుగుతాయి. ఓకే. ఉద్యోగస్తులకి మంచి జరుగుతుంది. అయితే ఎవరికైనా సరే శుక్రబలం బాగా ఉందనుకోండి, హ్మ్. ఇంకా ప్లస్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనం తెలుసుకున్న అంటే వాళ్ళ జన్మ జాతకంలో శుక్రబలం ఉంటే, మనం తెలుసుకున్న ఈ చిన్న చిన్న నెగెటివ్స్ కూడా అప్లై కావని చెప్పాలి. సో ఓకే. గణేశుడి ఆరాధన బాగా చేయాలి ఈ సంవత్సరం వాళ్ళకి. రైట్. చాలా బాగా కలిసొస్తుంది. ఏ డేస్ అండ్ కలర్స్? కలర్స్ విషయంలో ఏ కలర్స్ వేసుకోవాలి? కలర్స్ విషయంకొచ్చేసరికి గ్రీన్ కలర్ బావుంటుందండి వీళ్ళకి. హ్మ్. అలాగే గురువారం వీళ్ళ గురువారం కూడా రాశ్యాధిపతి అయిన గురు బావుంటుంది. భగవానుడినే వీళ్ళు హ్మ్. పట్టుకోవాలి. సో గురువారాన్ని ఆరాధించాలి. రైట్. సో, మీనరాశితో సహా మేషరాశి మొదలు మీనరాశి వరకమ్మ మాక్సిమం అందరికీ బానే ఉంది యెస్. యెస్. సంవత్సరం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి విషయం. మీనరాశి వారికి కూడా చాలా బావుంది. చిన్న చిన్న రెమెడీస్ పాటించడం వల్ల ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇయర్ మొత్తం కూడా. తప్పకుండా పాటించండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. భానుకోటేశ్వర్ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన జాతకాలకు సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది. సో, తదుపరి మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.